క్లాస్మేట్కి చాలా తేడా ఉంటుంది. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. బట్ ఇది అంత ఊహ మాత్రమే, మీరు మరోలా ఊహించుకోకండి. ఊహించుకున్న ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరికో ఒకరికి మూడు మూడు వేసేసి ఉంటారు. మీరు ఇక్కడ ఏపిచ్చేస్తున్నారు కాబట్టి గొడవే లేదు అసలు, కదా. సో నిత్య జీవితంలో ఇక్కడ డైలీ లైఫ్లో చాలా స్టోరీస్ చెప్పాల్సి వస్తుంది అని రామారావు గారు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి స్టోరీస్ చెప్పడం వస్తుంది, 100% వస్తుంది. రాని వాళ్ళంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. చిన్న అబద్ధం మన అవసరానికి, కష్టం నుంచి బయటపడడానికి, లేకపోతే ఏదో రకమైన ఇబ్బంది పడుతున్నప్పుడు బయటపడడానికి మనం అల్లే అత్యద్భుతమైన స్టోరీలు అబద్ధాలు, కదా. చిన్న చిన్న అబద్ధాలు, అవి అందమైన అబద్ధాలు ఆడిన స్టోరీ టెల్లింగ్. అట్లాగే ఒక స్టోరీలోకి ట్రావెల్ అయిపోదాం. ఒక తల్లి, ఓకే. ఆ తల్లి సాయంత్రం అయ్యేసరికి డోర్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ పాప స్కూల్ నుంచి రావడానికి ఎదురు చూస్తూ ఉంది. వస్తుంది కదా పాప అని చెప్పి. ఆ పాప జస్ట్ ఫోర్త్ క్లాస్ చదువుతుంది. ఫోర్త్ క్లాస్ చదివే వాళ్ళు ఏ వయసు వాళ్ళు అయ్యి ఉంటారు ఒకసారి చాటింగ్లో పెట్టండి. సో బస్సు దిగింది ఆ పాప, స్కూల్ బస్ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంది వాళ్ళ అమ్మాయి. చాలా హ్యాపీ మూడ్లో ఉందన్నమాట. అంత హ్యాపీ మూడ్ చూస్తే ఆ కన్న తల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏంటి బేటా ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే, బ్యాగ్లో నుంచి ఒక మెడల్ తీసి చూపిస్తుంది. మమ్మీ నేను ఈరోజు స్టోరీ టెల్లింగ్ చెప్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మమ్మీ స్కూల్లో అని చెప్పింది. వెరీ గుడ్, శబాష్ శబాష్ అని చెప్పి భుజం తట్టి. మీరందరూ కూడా హ్యాండ్ ఇట్లా పెట్టండి ఒకసారి, పెట్టండి. వీడియోలు ఆన్ చేసిన వాళ్ళందరూ, ఆఫ్ చేసిన వాళ్ళు కూడా మీ ఇళ్లలో మీరు పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఇట్లా టర్న్ ఇవ్వండి లెఫ్ట్ సైడ్కి. శబాష్ అనుకోండి ఒకసారి. మనకి మనం డబ్బా కొట్టుకోకపోతే ఎవడు కొడతాడండి, కదా. మనకి మనం శబాష్ అనుకుంటే మనం యాక్టివ్గా ఉంటాం. రోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ సూప్, ఐఎమ్ తోప్, నాకంటే తోపు ఎవడు లేడు ఈ భూమి మీద అని చెప్పుకొని కొట్టుకోండి. మనమే కొట్టుకోవాలి, పక్కోడు ఎవడు కొట్టడు. పక్కోడు కొడితే దెబ్బ తగ్గుతుంది, కొట్టించుకోవద్దు. సో ఆ అమ్మాయి చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మకి హక్ ఇచ్చేసి ఈ చిన్న విషయం చెప్పేసరికి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యి రాపో, నీకు మంచి స్వీట్ చేసి పెడతాను అని చెప్పి ఆ అమ్మని లోపల పంపిస్తుంది. తను వెళ్ళిపోయి స్వీట్ చేస్తుంది, కట్ చేస్తే మంచిగా తినేసి ఆ పాప ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. రోజు 7:30కి తినేసి 8 కల్లా పడుకునే అలవాటు ఉన్న ఆ అమ్మాయి ఆ రోజు ఇంకా పడుకోలేదు. 8 అయిపోయింది, పడుకోలేదు. ఎదురు చూస్తూ ఉంది. ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉంటుందో ఒకసారి ఊహించి చాటింగ్లో పెట్టండి. 8:15 అయిపోయింది, 8:30 అయిపోయింది, 8:45 అయిపోయింది. రాలా, తిండి కూడా తినలేదు, ఎదురు చూస్తుంది ఎగ్జైట్మెంట్. ఏ సూపర్ అండి, మీరు నిజంగా అసలు మామూలు వాళ్ళు కాదు. ఆన్సర్లు అయితే ఇట్లా పేపర్ లీక్ అయినట్టుగా కొట్టేస్తుంది, అటాక్ 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 అటాక్. ఎవరైనా అంకులు పక్కింటి వాళ్ళు అని పెడతారేమో అనుకునేది లేదు, అందరూ ఫాదర్ 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 డాడీ ఫాదర్. ఎక్సలెంట్ నిజంగా. సో 9 అవుతుంటే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు, ఇట్లా ఫోన్ పట్టుకొని ఫుల్ బిజీగా వచ్చేసి ఇట్లా చూసుకుంటూ ఇట్లా సోఫాలో బ్యాగ్ పడేసి, ఏమై భోజనం రెడీ చేయి వచ్చేస్తున్నాం అంటారు. ఇలాంటి మాట మీరు ఎప్పుడైనా విన్నారా? భార్యని భర్త అనడం ఎక్కడైనా విన్నారా? చెప్పండి. విన్నారా వినలేదా? విన్నారు కదా. ఆ, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆ క్యారెక్టర్ అన్నమాట ఆ పర్సన్ కూడా. కానీ మీరు అనకండి, మగవాళ్ళకి ఎస్పెషల్లీ మీరు అన్నారు అనుకోండి, వాళ్ళు ఏరా అంటే మనం గాలి తీసినట్టే, కదా. ఎందుకంటే ఆడవాళ్ళకి మన భారతదేశంలో ఇచ్చినంత రెస్పెక్ట్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇవ్వరు. సో అందుకని అన్నింటిని కూడా భారతదేశంలో తల్లితో సమానంగా, చెల్లితో సమానంగా చూస్తారు, సోదర భావంతో చూస్తారు. కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు అంటూ ఉంటే ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేయండి, నో కామర్స్. ఎందుకంటే ఈ సుధీర్ గారు వచ్చి ఏంటి ఇచ్చిపోయాడు, యారా అమ్మన్నాడు అని చెప్పి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని అన్నారు అనుకోండి, మళ్ళీ మీకు ఇబ్బంది, లేని కొన్ని పంచాయతీ నాకు. సో కట్ చేస్తే ఆయన వచ్చేసారు, భోజనం చేస్తా ఉన్నారు, ఫోన్ బిజీగా ఉన్నారు. ఈ పాప ఓవర్ ఎగ్జైట్ అవుతుంది చెప్పాలని చెప్పి, కానీ ఆయన సీరియస్గా ఉన్నాడు. చెప్తే ఏమవుతుందో ఏం కాదు.
అయినా ధైర్యం చేసి చిన్న పిల్ల మీరే రాశారు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటుంది చెప్పి ఆ పాప వాళ్ళ నాన్నని డాడీ అని అరుస్తుంది. ఆయన ఒక లుక్ వేస్తాడు, ఎచ్చబెటా అంటాడు. నేను ఈరోజు స్టోరీ టెల్లింగ్ లో మెడల్ సాధించాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటే, ఓ గుడ్ అంటాడు ముక్తసరిగా. పిల్ల నారాజ్ అంటే తెలుసా, నారాజ్ అంటే డిమోటివేట్ అయిపోతుంది. అదేంటి నేను ఇంత ఓవర్ ఎగ్జైటింగ్ గా ఉండి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తూ చెప్తే డాడీ ఇట్లా అన్నారని మళ్ళీ ఫ్రస్ట్రేషన్, డాడీ అదేంటి మీరు ఇంత సింపుల్ గా అనేస్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటే, వాళ్ళ నాన్న ఏమంటాడో తెలుసా, అదే మన ఒలింపిక్ గోల్డ్ మెడలా, 100 రూపాయలు పడేస్తే షాప్లో దొరుకుతుంది, దీనికే ఇంత బిల్డప్ అవసరమా అని చెప్పి ఇంకో 2 మాటలు చెప్తాడు. అసలు నువ్వు ఇప్పటిదాకా ఎందుకు మేలుకున్నావు, తినేసి పడుకోవాల్సిన టైం అయిపోయినా ఎందుకు మేలుకున్నావు అనేసరికి ఆ పిల్ల లేచి వెళ్ళిపోతుంది ఇంక తినకుండా. తినకుండా వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఇంకో వ్యక్తికి కోపం వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, చాటింగ్లో పెట్టాడు. పిచ్చి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి మీ పనులు ఏమన్నా ఉంటే బయట చూసుకొని రండి, ఇంట్లో మా నెత్తి మీద రుద్దకండి. అది పాపం 7:30కి తిని 8 పడుకునే పిల్ల ఇప్పటి వరకు కూడా తినకుండా మీ గురించి ఎదురు చూస్తూ ఉంటే మీరు పట్టించుకోకపోవడం పోగా పైగా దాన్ని డిమోటివేట్ చేశారు, ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడారు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఎనఫ్. మీరేం చేస్తారో నాకు తెలియదు, వెళ్ళి దాన్ని సంజాయించి దాన్ని తినిపించి పడుకోబెట్టాల్సిన బాధ్యత మీదే అని కత్తి పెట్టి కత్తి పేలింది ఆయనకి. పెట్టేసరికి రియలైజ్ అయిపోయి ఎస్ అవును కదా, నేను ఏదో నా పిచ్చితనం అని చెప్పి వెళ్ళి రూమ్లో కూర్చుని భుజం మీద చేసుకొని కూర్చుని, సారీ బేటా ఏవో ఆఫీస్లో టెన్షన్స్, ఇవో మా చాటింగ్లో కూడా పెట్టారు ఆఫీస్ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆయన చేసి ఉంటాడని చెప్పి. ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు నిజంగా, అసలు మామూలు వాళ్ళు కాదు. ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారో ఈ సంతోష్ గారు, పోలీసు వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు మీ అందరికి ట్రైనింగ్ అయితే. ఆ పోలీసు వాళ్ళకి బాగా బెండ్ తీసి మరీ ఇస్తుంటారు, మీకు బెండ్ తీయకుండా ప్రేమగా ఇచ్చింది కదా. సారీ బేట అనేసరికి చిన్నపిల్ల కదా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో తెలుసా, వెళ్ళి మళ్ళీ ఒళ్ళో కూర్చుంటుంది, డాడీ ఇది జరిగింది అది జరిగింది ఇట్లా జరిగింది నేను అద్భుతంగా చెప్పేసరికి అందరు క్లాప్స్ కొట్టారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది, కమిషన్ లేదు. సెకండ్స్ లో మర్చిపోయాను పిల్ల. ఇదే మనకి జరిగింటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత సినిమా చూపిస్తాము. నువ్వు ఇంత మాట అంటావా, నువ్వు ఇలా అంటావా, నువ్వు అలా అంటావా కదా. భార్యాభర్తల మధ్య జరిగింటే అది ఎక్కడ దాకా దారితీస్తుందో ఆలోచించండి. అసలు నిన్నుగా చేసుకోవాల్సిన పలానా సంబంధం వచ్చింది, అద్భుతమైన సంబంధం, అంత మంచి సంబంధం వదిలేసి నిన్ను పట్టుకున్నా చూడు అని చెప్పి ఒకరికొకరు మొత్తం తీగ లాగుతూ ఉంటారు, డొంకంతా కదిలిస్తారు. కానీ పసిపిల్ల కదా అన్నీ మర్చిపోయి ఒళ్ళో కూర్చొని అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే ఆ పిల్ల నేను ఒక ప్రశ్న అడగాల డాడీ, ఎస్ అడుగు బేటా అంటే, మీరు ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు. ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయింది, ఏంటి అసలు క్వశ్చన్ ఏంటి, ఎంత సంపాదిస్తారు అనే ప్రశ్నకి షాక్ అయిపోయి ఆన్సర్ ఏం చెప్పాలని అర్థం కాక ఎందుకు అని అంటే, ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ అంటే, నేను ఒక్క రోజులో 20,000 సంపాదిస్తాను అని చెప్తాను. 20,000 సంపాదిస్తారు అనేసరికి అమ్మో సూపర్ డాడీ అని అంటుంది. నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. ఏంటో చెప్పు అని అంటే, నాకు ఒక 18,000 ఇస్తారా అని. 18,000 ఒక 8 9 ఇయర్స్ పిల్ల అడిగితే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడు ఒక్కసారి చాటింగ్ లో పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, ఎంజాయ్ చేస్తాడు కదా, ఎగిరి గంతేస్తాడు కదా, ఓ నా కూతురు 18,000 అడిగింది నన్ను అని చెప్పి. ఆయన మీరు పెట్టినట్టే ఆయన కూడా ఇంకా పెట్టలా, మీరు పెట్టారా ఓకే చూస్తా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. క్వశ్చన్ మార్క్, కోపం, కరెక్ట్. సూపర్ సూపర్. మీ మమ్మీ, అబ్బో, మీ మమ్మీ అడగమన్నదా అంట, వామ్మో సూపర్ ఉన్నారండి మీరైతే. ఫ్రస్ట్రేషన్ క్వశ్చన్స్ అది లేదండి, అమ్మే అడగమనిలా, అమ్మ అడగమనిలా, ఏదో కొత్తగా ఆలోచించారు. నాకు ఇది ఫస్ట్ టైం మీరు షాక్ ఇచ్చారు, దగ్గర దగ్గర 50 మందికో 50 బ్యాచులకో 100 బ్యాచులకో చెప్పింటే ఈ టాపిక్ మీరు నాకు ఏమంటారు రివర్స్ పంచ్ అంటారు కదా అలాంటిది ఇచ్చారు. సో ఆశ్చర్యపోయి కోపం వచ్చేసి బయటకు వచ్చి వాళ్ళ అమ్మని తిడతాడు.
అసలు నువ్వేంటి, నీ పెంపకం ఏంటి, అసలు పెళ్ళి ఏం చేస్తుంది అని ఊహించావు నువ్వు? అసలు అది 18,000 రూపాయలు అడుగుతుంది. దాని వయసు ఎంత, దానికి అవసరం ఏంటో ఏమో, అసలు అంత డబ్బులు అడగడం ఏంటి? అసలు నీకు బుద్ధి లేదు, నీ కూతురికి బుద్ధి లేదు. మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పి వచ్చేస్తాం. ఆమె ఇంకా ఆశ్చర్యపోతుంది. అదేంటి 18,000 అడగడం ఏంటి అని చెప్పి ఆమె వాళ్ళ ఆయనకి సంజాయిస్తుంది. 18,000 అడుగుతుందని అంటే ఏదో తేడాగా అనిపిస్తుంది, మీరు ఇవ్వండి మనం అబ్జర్వ్ చేద్దాం. మీకు కూడా పిచ్చి పట్టిందా అంటే, ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది మనకి? ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది? మనం ఎలా అబ్జర్వ్ చేస్తాము? అబ్జర్వ్ చేయకపోతే కరెక్ట్ ఎట్లా చేస్తాం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తుంటే అని చెప్తే తను కూడా ఆలోచిస్తాడు. అవును కదా, మనం అబ్జర్వ్ చేయకపోతే మన పిల్ల ఈవెన్ ఇబ్బంది పక్కదో పట్టే అవకాశం కూడా ఉంటుంది, మనమే కరెక్ట్ చేయాలి కదా అని చెప్పి వచ్చి మళ్ళీ 18,000 ఇస్తాడు. ఆ పిల్ల ఏం చేస్తుందో తెలుసా? 18,000 తీసుకొని కిడ్డీ బ్యాంక్ పగలు కొట్టేసి దాంట్లో నుంచి 2,000 తీసేసి మొత్తం 20,000 తీసేసుకొని వాళ్ళ నాన్న చేతిలో పెట్టేసి, రేపు ఒక్క రోజు నాతో గడపండి డాడీ అంటూ. ఒక్క రోజు గడపండి. ఈ సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తే మనం పరిస్థితి ఏంటి, తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? మరి ఫ్రెండ్స్, ఎవరికైనా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ అయిందా? అంటే డబ్బులు కాకపోయినా డిఫరెంట్ మెథడ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళ మనసుల్లో ఆ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు మనం వాళ్ళకి టైం ఇవ్వనప్పుడు. మనం కుటుంబానికి సమయం కేటాయించకపోతే వాళ్ళ ఫీలింగ్స్ అవే, మేబీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మదన పడుతూ ఉంటారు వాళ్ళు మానసికంగా. దట్ ఈస్ వెరీ బ్యాడ్. అసలు ఎందుకు అంత సమయం ఇవ్వకుండా మనం అసలు ఫ్యామిలీకి ఎందుకు మనం సమయం ఇవ్వట్లేదు? ఎందుకు అని అంటే వాళ్ళ గురించే కష్టపడుతున్నాను. కుటుంబం గురించి నేను కష్టపడుతున్నాను. నా భార్య, నా పిల్లలు ఆనందంగా ఉండాలి. వాళ్ళ లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలి. వాళ్ళకి అన్ని సమకూర్చాలి అని చెప్పి గొడ్డు చాకరీ చేస్తూ ఉంటాను. ఇది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంతమంది భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతూ ఉంటారు. ఆ ఇద్దరూ కష్టపడేటప్పుడు పిల్లల పరిస్థితి ఏంటో ఎప్పుడు మనం ఊహించం. ఫోకస్ ఏముంటుందంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, ఇదే ఫోకస్లో ఉంటాం కదా. కానీ ఆ వసితనపు రోజులు అవన్నీ తిరిగి తీసుకురాగలుగుతామా? లక్షల కోట్లు ఇచ్చినా కానీ వాళ్ళకి, చెప్పండి, తీసుకురాగలుగుతామా? నో, నో ఛాన్స్ ఎట్ ఆల్. ఒక్క క్షణం, గడిచిపోయిన క్షణాన్ని తిరిగి తీసుకురావడం అనేది అది జరిగే పనే కాదు. భగవంతుడు దిగి వచ్చినా కానీ జరగదు. సో అటువంటి పరిస్థితిలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? అందరినీ అనట్లా నేను, ఆ 60%లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను క్వశ్చనింగ్. సంపాదించడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తే జరిగేది ఏంటో తెలుసా? ఇందాక ఎవరో చాలా ఆన్సర్స్ పెట్టారు. స్ట్రెస్ అని ఫస్ట్ ఆన్సర్ పెట్టారు. 100% అటాక్ అయ్యేది స్ట్రెస్సే. ఆఫీస్లోని స్ట్రెస్ తీసుకొచ్చి ఇంట్లో తగిలిచ్చి ఇంట్లోని అట్మాస్ఫియర్ని కూడా చెడగొట్టుకుంటుంది మనమే. ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలి, ప్లజెంట్గా ఉండాలి. మనం చూడంగానే మన ఇంట్లో వాళ్ళ ఫేస్ వెలిగిపోవాలి, మనం కూడా అదే రియాక్ట్ అవ్వాలి, మనం అలాగే రెస్పాండ్ అవ్వాలి. కానీ చేస్తున్నామా? మనస్సాక్షిని అడగండి, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. స్ట్రెస్ వల్ల ఇప్పుడు ఆ స్ట్రెస్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము. ఆఫీస్ స్ట్రెస్ని, లేకపోతే వ్యాపారపు స్ట్రెస్ని, లేకపోతే మార్కెటింగ్ స్ట్రెస్ని, ఏదో ఒకటి. వీళ్ళు ఏమైనా సంతోషంగా ఉంటారా? దానివల్ల మన హెల్త్ బాగవుతాము, అద్భుతమైన హెల్త్ గెయిన్ చేస్తాము. నో. ఏం చేస్తామో తెలుసా? ఈ కష్టపడిన సొమ్మంతా కూడబెట్టి పిల్లలకి అది చెయ్యాలి, భార్యకి ఇది చెయ్యాలి అని చెప్పి చేసేసి వన్ ఫైన్ డే
డోర్లను ఓపెన్ చేస్తాం ఇట్లా. సంపాదించిన తర్వాత ఒకరొచ్చి నా ఉప్పు ఏముంటుందో తెలుసా, నన్ను తినలేవు నువ్వు అంటుంది. పంచదార ఏమంటుంది తెలుసా, అరే నన్ను తింటే నువ్వు పోతావు అంటుంది. ఏం రోగాలు వచ్చి ఉంటాయి ఒకసారి పెట్టండి. ఇప్పుడు కామన్గా వచ్చేస్తున్నాయి, ఇంకా దీనికంటే ఇంకా అడ్వాన్స్గా వస్తున్నాయి. ఒకటి 8 కాళ్ళు ఉన్నది వస్తుంది అన్నమాట. అది అడ్డదిడ్డంగా పాకేస్తుంది ఒళ్ళంతా, మరి ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంది. దాని పేరు కూడా పెట్టండి, దాన్ని ఎందుకు వదిలిపెడతాను. అర్థమైందా? అది ఇంకా రాలా పేర్లు. పర్ఫెక్ట్. ఈవిడే మళ్ళీ బోని కొట్టేశారు కావలి గారు, సంతోష్ గారు. క్యాన్సర్. నిజమే ఫ్రెండ్స్, ఎంత సంపాదిస్తున్నాము అనేది కాదు, ఎంత సంతోషంగా ఉన్నాము అనేది ముఖ్యం. ఎంత సంపాదించినా సంతోషంగా మనం లేక, అనుకున్నది తినలేక, ఉండాలనుకున్న విధంగా ఉండలేనప్పుడు ఎందుకు సంపాదన? వై వై వై? ఈ సంపాదించినంత సొమ్ముని ఈ రోగం రాగానే ఏం చేస్తామంటే, ఈ డబ్బులన్నీ తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్కి డాక్టర్కి ఇచ్చేసి దండం పెట్టి బతుకు జీవుడా నన్ను బతికించరా నాయన అంటారు. అంటే ఎవరి గురించి కష్టపడ్డారు? కుటుంబం గురించేనా, లేకపోతే డాక్టర్స్ గురించి, హాస్పిటల్స్ గురించి? ఒకసారి ఆలోచించండి. మురళీకృష్ణ గారు పెట్టారు హాస్పిటల్స్ గురించి, పెంచి పోషిస్తుంది. అవసరం. సంపాదన వద్దని నేను చెప్పాను, మన ఇంపాక్ట్ 4 స్టెప్స్ మీద వర్క్ అవుతుంది. 4 సూత్రాల మీద పనిచేస్తాం మనం ఇంపాక్ట్ లో. ఫస్ట్ ఏంటి? హెల్త్, దెన్ వెల్త్, ఫ్యామిలీ అండ్ సర్వీస్. ఈ 4 పిల్లర్స్ మీద మనం వర్క్ చేస్తాం. హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి, తర్వాతే వెల్త్ అని అంటున్నారు ఇక్కడ, దెన్ ఫ్యామిలీ. ఈ రెండు లేకపోతే ఫ్యామిలీని సంతోషంగా పెట్టుకోలేము. ఈ మూడు లేకపోతే మీ సర్వీస్కి అనర్హులు, ఇవ్వలేరు మనస్ఫూర్తిగా. సో మై డియర్ ఫ్రెండ్స్, కష్టం ఎవరి గురించి పడుతున్నాం? పోనీ స్ట్రెస్ చేసి ఇంత కష్టపడితే రోగం వచ్చిన తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్స్ పెరుగుతుందా మనకి? పోనీ ఆ స్ట్రెస్ వల్ల మనం పని ఇంకా అద్భుతంగా చేయగలుగుతున్నామా? పని ప్రభావం తగ్గుతుందా అంటే పనిలో క్వాలిటీ కూడా తగ్గిపోతుంది, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. పర్ఫార్మెన్స్ తగ్గిపోయినప్పుడు ఒకవేళ ఉద్యోగస్తులు అనుకోండి, ఆ ఉద్యోగస్తులకి మళ్ళీ ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. నువ్వు ఇంతకు ముందులా ఇప్పుడు పని చేయలేకపోతున్నావు, ఇదొక ప్రెషర్. మళ్ళీ డబుల్ ప్రెషర్తో ఇంట్లోకి వచ్చేసి ఆఫీస్లో నా బాస్ బుర్ర తింటా ఉన్నాడు, మీరు మన బుర్ర తింటా, మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. కారణం అంతా కూడా విటమిన్ ఎంఏ. ఇది కాక వేరే స్ట్రెస్ ఏమైనా వస్తుంది నాకు చెప్పాను? ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? డబ్బు సంపాదన గురించి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే స్ట్రెస్ వస్తుంది తప్ప వేరే ఏమైనా స్ట్రెస్ వస్తుందా అంటే ఓన్లీ స్టూడెంట్స్కి వస్తుంది అంతే. వాళ్ళకి ఆ ప్రెషర్ ఎడ్యుకేషన్ ప్రెషర్ కాదు. బట్ నాకు తెలిసి ఒకరో ఇద్దరో కనిపిస్తా ఉన్నారు స్టూడెంట్స్. మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు ఆ స్ట్రెస్ వస్తుంది అని అంటే విటమిన్ ఎం పరంగా పరిగెత్తడానికి. ఇంకా కొంతమంది కొన్ని రకాల కాన్సెప్ట్స్ని అడాప్ట్ చేసుకుంటారు. అదేంటో తెలుసా? 100% కంపారిజన్ విత్ అదర్స్. ఇప్పుడు అదే మాట చెప్పబోతున్నా, నరేందర్ మాజోజ్ గారు ఠకాక్ మన మళ్ళీ ఒకసారి నాకు బుల్లెట్ బాంబు వేసేసారు. కంపారిజన్ కదా. మా ఇంట్లో పక్కింట్లో కారు ఉంది, నేను కారు కొన్నాను. పక్కింట్లో అంత ఇల్లు కొన్నాడు, లేకపోతే చుట్టాల్లో వీళ్ళు ఇట్లా ఉంటున్నారు, నేను కూడా అలా ఉంటాను. ఏం చేస్తారండి అసలు కంపారిజన్ చేసి పోనా సాధించిన తర్వాత దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? అడిషనల్ బెనిఫిట్ ఏమైనా వస్తుందా? ఇంట్లో సంతోషంగా ఉంటున్నామా? హ్యాపీగా ఉంటున్నామా? ఆరోగ్యంగా ఉంటున్నామా? నో. అదొక అదొక ఏమంటారంటే డాష్ ఆనందం అంటారు. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఏదంటే అది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఆ ఫుల్ఫిల్ చేయడానికి కూడా చేతులు వచ్చేస్తున్నాయి టకటక. గొప్పలు చెప్పుకోవడానికి, ఎస్, గొప్పలు చెప్పుకోవడానికి. కానీ ఒళ్ళు హూనం చేసుకొని గొప్పలు చెప్పుకుంటే అది టెంపరీ. అవతలోడు ఒకసారి చప్పట్లు కొడతాడు కానీ రోజంతా మనం కొట్టించుకోవాలి ఇంకా మన ఆరోగ్యపరంగా. అవునా? సంవత్సరాల తరబడి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం.
ఎవరినో ఇంప్రెస్ చేయడానికి వెళ్ళొద్దండి. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి వెళ్తే మనం ఇబ్బంది పడతాం. కంపారిజన్లోకి వెళ్తే ఇంకా ఇబ్బంది పడతాం. ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్తే అసలు సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడే కావాలి గారు మళ్ళీ పెట్టు. ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్తే జీవితం అంతా కూడా డాష్ అయిపోతుంది. ఎందుకనంటే అస్సలు కారణమే ఎక్స్పెక్టేషన్. ఇంప్రెస్ చేయడానికి రికగ్నైజేషన్ అన్నారు. ఇంప్రెస్ చేయడానికి ఉద్యోగస్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే బాస్ని ఇంప్రెస్ చేయడానికి కొంతమంది చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాస్ని ఇంప్రెస్ చేస్తే నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, లేకపోతే శబాష్ అంటాడు, లేకపోతే మంత్లీ క్యాలెండర్లో నా ఫోటో వేస్తారు, మళ్ళీ చప్పట్లు కొడతారు, నేను తోపునైపోతాను. తర్వాత సినిమా వేరే ఉంటుంది. వాళ్ళు డిపెండ్స్. ప్రమోషన్ పరంగా ఎస్, కరెక్ట్. ఎక్స్పెక్టేషన్ పాయింట్కి వస్తే ఇప్పుడు ఆవిడే పెట్టారు కాబట్టి నేను ఆవిడనే క్వశ్చన్ ఇస్తాను. అమ్మ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి మాట్లాడు. కావాలి కదా. మాట్లాడదామా? పర్లేదా? ఓకే సార్. ఏమైనా ఇబ్బంది ఉంటే వేరే వాళ్ళని మా సంతోషం తీసుకుంటా, హాయిగా తీసుకుంటా. ఇబ్బంది లేదుగా. మీరు ఊ అనట్లా ఊ అనట్లా, మరి పాట పాడాలా? ఊ అంటారా అండి, ఊ అంటారా అని ఏదో ఒకటి అనండి. క్వశ్చన్ వేస్తారని చూస్తున్నా సార్. ఓకే ఓకే. క్వశ్చన్ ఎక్కడి నుంచి అమ్మ మీరు మాట్లాడేది? పాలమూరు సార్. పాలమూరు. మా ఇంట్లో అని పంచు కొడతారేమో అని భయపడ్డా సడన్. పాలమూరు ఓకే, అంటే తెలంగాణ కదా. మహబూబ్ నగర్. యా, అయితే నేను తెలంగాణలోనే మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే నేను మీ సార్. ఇంటికి వచ్చిన, మీ నట్టింటికి వచ్చిన. ఓకే సో నేను వస్తున్నా అని చెప్పి మీకు చెప్పా. చెప్తే మీరు మంచిగా పంచభక్ష పరమాన్నాలతో నాకు భోజనం పెట్టారు. ఉం? రాఖీ పండగ అనుకుని రాఖీ కట్టించుకోవడానికి వచ్చా. మీరు రాఖీ కట్టారు, నేను రూపాయి కూడా ఇవ్వలేదు కానీ ఫుల్గా తినేసి మా ఇంటికి వచ్చేసి. ఓకే. సార్. నెక్స్ట్ మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చినారు, నేను కనీసం మీకు చాయ్ కూడా ఆఫర్ చేయలేదు. కట్ చేస్తే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చా ఇంకొకసారి. ఇప్పుడు నా ట్రీట్మెంట్ ఫస్ట్ టైం చేసినట్టు చేస్తారా, సెకండ్ టైం మారిపోతుందా మీ ట్రీట్మెంట్? నిజం మారిపోతుంది. మాట్లాడుకున్నాం, అబద్ధాలు. మారిపోతుంది మారి కదా. పర్ఫెక్ట్. నిజాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. మారిపోతుంది అంటే మారిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఎక్స్పెక్టేషన్. కరెక్ట్. ఎందుకనంటే నేను వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మంచిగా రాఖీ కట్టే సోదర భావంతో మంచిగా పంచభక్ష పరమాన్నాలు పెడితే ఆ మనిషి ఇంటికి పోతే ఛాయ్ కూడా అడగలేదు. ఆయనకు మళ్ళీ నేను మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ చెయ్యాలా అని చెప్పి మారిపోతారు. ఇక్కడ మారింది నేనా మీరా? నేను కదా. అంటే ఎక్స్పెక్టేషన్లోకి మీరు వెళ్ళారు కాబట్టి మీరు చేంజ్ అయ్యారు, అంటే క్యారెక్టర్ కూడా మారిపోతుంది ఎక్స్పెక్టేషన్ వల్ల. అమ్మ ఏం అనుకోకండి, ఊరికే ఒక ఉదాహరణగా తీసుకున్నా. ఓకే, నేనేం రాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అది సార్. ఇప్పుడు ఎస్. ట్రైనింగ్ చేస్తున్నాం కదా, ఏం ఎక్స్పెక్ట్ చెయ్యం సార్, మళ్ళీ సేమ్ పెడతాం. అబ్బో. నేను జనరల్గా అడుగుతున్నాను తల్లి, ఇది కామన్ క్వశ్చన్ అన్నమాట. నేనున్న మీ పొజిషన్లో నేను కూడా మీలాగే ప్రవర్తిస్తా. ఎందుకనంటే అది మన హ్యూమన్ నేచర్ అట్లాంటిది అన్నమాట. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి అది మీట్ అవ్వకపోయేసరికి మనకి బాధపడ్డాం ఒకటి, బాధతో పాటు బంధాన్ని కూడా దూరం చేసుకున్నాం, డిటాచ్ చేయడానికి అవకాశం అయిపోయింది. ఇంకా 10 మందికి చెప్తాం, వాళ్ళ ఇంటికి పోతే బేకార్ అబ్బా, చాయ్ పానీ కూడా అడగాడు. ఇలా మన క్యారెక్టర్ని మనం అసాసినేట్ చేసుకుంటూ మార్చుకుంటూ పోతున్నాం. నేనేమంటానంటే మనం ఎట్లున్నామో అట్లాగే ఉందాం. మనం ఎందుకు మారాలి? అవతల వాళ్ళ క్యారెక్టర్ దరిద్రంగా ఉంటే పోనీయండి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మనం అలాగే ఉండడం మూలంగా అవతల వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? సో ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ బాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు మన పైన మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి. ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంటికి వెళ్ళేసరికి భార్య పిల్లలు మనతో సంతోషంగా ఉండడానికి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళు అడగకుండా మీరు గనక ఇవ్వగలిగితే ఇంక వాళ్ళు ఆకాశంలో తేలుతారు.
కుటుంబ సభ్యులైతే. అడగకుండా ఇస్తే, అడిగినా 10 సార్లు అడిగించుకొని ఇచ్చామనుకోండి, ఇంకా మళ్ళీ పాత రోజులన్నీ గుర్తొస్తాయి అన్నమాట. వాణ్ణి చేసుకుంటే బాగుండేదని, ఈవిని చేసుకుంటే బాగుండేది, ఇట్లా స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. సో అందుకని కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ని మనం దూరంగా ఉండడం మంచిది. ఎక్స్పెక్టేషన్కి వెళ్ళకండి. ఏదో వాళ్ళతో ఆశించి ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకోకండి. కుటుంబం అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ మీ ఆఫీస్లలో కానీ ఇంకెక్కడైనా కానీ వీటి జోలికి వెళ్ళకండి. అండ్ ఇంప్రెస్ చేయడానికి అస్సలు ప్రయత్నం చేయొద్దు. ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే అది ఆర్టిఫిషియల్గా మనం బతుకుతున్నట్టే. ఆర్టిఫిషియల్గా బతకడం కంటే నిజంగా జీవించడం చాలా ఉత్తమం. ఇప్పుడు మనం బతికేస్తున్నామా జీవించేస్తున్నామా అంటే 90% అండ్ అబోవ్ పర్సన్స్ జస్ట్ బతికేస్తున్నట్టే లెక్క. జీవించడం అంటే ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి, ఆల్వేస్ హ్యాపీగా ఉండాలి. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎంజాయ్ చేసే లైఫ్ ఉండాలి. ఎందుకనంటే 84 లక్షల జీవరాశుల్లో అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ అంటారు. తెలివిగల జన్మ, అన్ని రకాల జీవరాశుల్ని కమాండ్ చేయగలిగిన జన్మ అని చెప్పి అటువంటి లైఫ్ భగవంతుడిస్తే మనం ఎందుకు స్ట్రెస్ని కొని తెచ్చుకోవడము, ఈ ఇబ్బందులు పడడం ఎందుకు, అన్హ్యాపీగా ఉండడం ఎందుకు, ఈ ఎదుటి వాళ్ళని ఇంకా వాళ్ళని కూడా హ్యాపీనెస్ లేకుండా చేయడం ఎందుకు కదా. పోనీ ఒక 1000 సంవత్సరాలు ఏమైనా ఉంటుందా లైఫ్? తదాస్తు అని భగవంతుడు ఇస్తే బోర్ కొట్టి చచ్చిపోతాం తెలుసా. మన ముందు తరతరాలు మారిపోతూ ఉంటుంది, మనకి విసుగొస్తూ ఉంటుంది, ఎప్పుడు సస్తాను రా నాయన అనే ఆలోచనలోకి వచ్చేస్తాం. ఊహించండి అసలు 1000 సంవత్సరాలు బతికితే ఎట్లుంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది లైఫ్ కదా. ఆ 1000 సంవత్సరాలు కూడా ముసలితనంలో ఉంటే, ఓ 50-60 ఏళ్ళు ఉండేసి 60 ఏళ్ల తర్వాత అదే వయసు ట్రావెల్ అయితే మిగిలిన 900 ఇయర్స్ ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా అప్పుడు. అస్సలు సూపర్గా ఉంటుంది. నరకం అంటే చూడండి, 100%. నరకానికి ఇంకేదైనా పెద్ద పదం కూడా పెట్టొచ్చు కదా. ఇప్పుడు మనం ఈ ఈ జన్మలో లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో ఒకసారి చెప్పండి రఫ్గా. ఇప్పుడున్న యావరేజ్ లైఫ్ ఎంత ఒక హ్యూమన్ది? ఎవరైనా పెడతారా? ఘోరంగా ఉంటుంది. 80 ఇయర్స్, 70 ఇయర్స్, 60కి వచ్చేస్తుంది మరీ దారుణంగా. 75, 60, సారీ 68. ఓ, కృష్ణ గారు వెరైటీగా పెట్టారు. 50 అని అంట వినయ్ రెడ్డి అంట, మరీ దారుణం అండి బాబు. మరీ అంత తక్కువ లేదు, 70 or 80. ఓకే, సరే 70, 80 అనుకుందాం. 80, 80 ఎందుకు 90 అనుకుందాం, మంచి ఇంకా బాగుంటుంది కదా. అనుకోండి 90 ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనుకుందాం. దీంట్లో ఒక 25 సంవత్సరాలు దేనికి పోతుంది స్టార్టింగ్లో? చదువుకోవడానికి, అవునా? ఒక 20-25 ఇయర్స్ అయితే ఊరికే చదువుకోవడానికే పోతుంది. దాని తర్వాత ఒక ఉద్యోగం సంపాదించాలి కదా. ఉద్యోగం సంపాదించగానే బ్యాక్ టు బ్యాక్ రెడీగా ఉంటారు బకరా కట్ చేయడానికి. మనకి తెలుసా బకరా కటింగ్ అంటే? తెలుసా? ఆ, అందరు అయిపోయారు కాబట్టి తలకాయ చూపిస్తున్నారు. కరెక్ట్. సో మెడలో కట్టించుకోవడానికి, మనం కట్టించుకోవడానికి రెడీగా ఉండాలని. సో అది అయిపోయిందా అని అంటే ఇంకా యుద్ధ ప్రాతిపదికన జనాభాను పెంచడానికి కార్యక్రమంలో రెడీ ఉంటాం కదా. ఒకరినో ఇద్దరినో రెడీ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఏంట్రా అని అంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళ ముడ్డు గడగడాలు, వాళ్ళ చదువులు, వాళ్ళు పెద్ద గడగడాలు, మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళ మనవాళ్ళ ముడ్లు గడగడాలు. జీవితం ఏం చేశాను అంటే కంప్లీట్ చేసేసాం. ఏమి జీవితం ఎంజాయ్ ఏం చేసాం ఇంకా? నథింగ్. ఏం ఎంజాయ్ చేయలేదు. ఇదేనా లైఫ్? ఇందుకేనా భూమి మీదకి మనిషి రూపంలో వచ్చింది? కాదు కదా. ఎంజాయ్ చేయాలి, ఎవ్రీ మిల్లీ సెకండ్ ఎంజాయ్ చేయాలి. భగవంతుడు ఇందాక నేను అన్నట్టుగా తదాస్తు అని చెప్పి మీకు ఇచ్చాడు అనుకున్నాను, పునర్జన్మ ఇచ్చాడు. సంతోష్ గారికే ఇచ్చారు, ఎందుకని అంటే ఆయన ఫుల్ బిందాస్ ఉంటాడు కాబట్టి. సంతోష్ గారికి ఏం చేశారంటే ఫైటింగ్ చేశారు ఈ ఈ ఈ జన్మలో. అంటే ఊహించుకోండి, మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోండి, పరకాయ ప్రవేశం చెయ్యండి. ఈ జన్మలో మీరందరూ కూడా ఒక్కొక్కరు 1000 కోట్లు సంపాదించారు.
ఫుల్ కష్టపడ్డారు, అసలు ఇక ప్రపంచాన్ని దున్ని పడేసి ఓ 1000 కోట్లు సంపాదించారు. వన్ ఫైన్ డే ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసారు పైనుంచి, "ఏ రారా బాబు నువ్వు సంపాదించింది చాలేక పోదాం పద" అని చెప్పి పైకి తీసుకొని పోయారు. జస్ట్ ఊహ మాత్రమే, ఈయన ఏందో వచ్చాడు పంపించేస్తున్నారు అనుకోకండి. నేను కూడా నన్ను ఊహించుకుంటున్నాను, ఓకేనా. వాళ్ళిద్దరు పైకి తీసుకొని వెళ్ళిపోతే పైన పోయిన తర్వాత ఫైటింగ్, నువ్వు అట్లెట్లా తీసుకొస్తావు, నేను 1000 కోట్లు సంపాదించా, నేను ఎంజాయ్ చేయాలా లేదా, జీవితాంతం గిసిపిసాయించి ఇంత కష్టపడి నేను 1000 కోట్లు సంపాదించింది ఎవడి గురించి, నేను నాకు కుదరదు అట్లా, నేను ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిందే అని చెప్పి ఫైటింగ్ చేస్తే భరించలేక మళ్ళీ పోరవై కిందికి అని మళ్ళీ ఇంకో జన్మ ఇచ్చేసాడు. నేను పోతే నాకు ఎట్లా నాకు గుర్తుండవు కదా అని అంటే, అది కూడా ఇస్తున్నా నీకు. పాత పునర్జన్మలో అంటే నీ పాత జన్మలో ప్రతి సంఘటన నీకు గుర్తుంటుంది, తదాస్తు అని పంపించేస్తాను. కిందకి వచ్చేసాం హ్యాపీగా, నేను కూడా మీతో పాటు పైకి వచ్చాను అనుకోండి, కిందకి వచ్చేసాను. కిందకి వచ్చేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం, ఆ ఆస్తుల దగ్గరికి వెళ్ళాం, 1000 కోట్లు సంపాదించి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి. యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు? చేస్తారా? ఏ పునర్జన్మ తీసుకొని వచ్చాడు, మళ్ళీ ఎంజాయ్ చేపిద్దాం అనే సినిమా కనిపిస్తుందా? ఒక్కరైనా ఎస్ పెట్టండి చూద్దాం, ఎవరైనా పెడతారేమో. పెట్టరు, ఎందుకనంటే నాట్ యాక్సెప్టెడ్. ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. సేమ్ పోలికలు వచ్చినా సరే, మీరు వెళ్ళి ఏ ఏ బ్యాంకులో ఎంతెంత అమౌంట్ ఉంది, ఆస్తులు ఏంటి, ఎవరి పేరు మీద ఏ డేట్లో రిజిస్ట్రేషన్ చేశారు, ఎవరు సాక్షి సంతకాలు పెట్టారు, ఎవ్రీథింగ్ చెప్పినా సరే యాక్సెప్ట్ చేయరు మై డియర్ ఫ్రెండ్స్. పైగా ఈడెవడో పెద్ద కేటుగాడు అన్ని కనుక్కొని వచ్చి మనని బొక్క పెట్టడానికి వచ్చాడని చెప్పి తన్ని తగలేస్తారు. అవునా కదా? కరెక్టా కదా? యాక్సెప్ట్ చేయరు, తంతారు ఇంకా. అవసరమైతే కేసు పెట్టి లోపలికి, ఈడెవడో వచ్చి మా ఆస్తుల్ని కబ్జా చేయడానికి వచ్చాడని చెప్పి తన్నడమే కాక కేసులు పెట్టి లోపల వేయడానికి ట్రై చేస్తారు అని అంటే, మరి ఎవరి గురించి సంపాదించాం? మనకంటూ లైఫ్ అవసరం లేదా? ఫస్ట్ నేను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా మంది అంటారు నేను అనుకోకూడదు మనము అని అనుకోవాలి అని అంటారు, ఆ పర్సెప్షన్ వేరే. బట్ నేను అనేవాడు లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తుంది? అవునా? 100% స్వార్థంగా ఉండాల్సిందే. మీరు ఇది నెగిటివ్గా తీసుకున్నా సరే నిజం ఇదే. ఆ స్వార్థం దేనికి ఉండాలి? నేను సంతోషంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను చాలా హ్యాపీగా ఉండాలి. దిస్ ఈజ్ వాట్. అప్పుడు మాత్రమే పక్కోలను కూడా మనం సంతోషంగా ఉంచగలుగుతాము. నేనే సంతోషంగా ఉండకుండా ఎదుటోళ్ళని సంతోషంగా ఎలా ఉంచగలుగుతాను? అవకాశం ఉందా? ఉందా? లేదు. నేనే హ్యాపీ లేకపోతే నేను ఏం హ్యాపీగా ఉంచుతాను ఇంకా? నటించాలి, జీవించలేము, బతికేయాలి అంతే. బట్ నేనేమంటానంటే సంతోషం ముందు ఏదైనా వేస్ట్. సంతోషం సగం బలం అని చెప్పాను. సో హ్యాపీగా ఎలా ఉండగలుగుతాను దీని మీదే ఆలోచించండి ఫ్రెండ్స్. అదర్వైజ్ ఏమవుతుందనంటే మన టైం చాలా వేస్ట్ అయిపోతుంది. మనం టైం చాలా కిల్ చేసుకున్న వాళ్ళు అవుతాం. టైం ఫ్రీడమ్ దొరక్క చాలా మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను ఆ లైఫ్లో నుంచి ట్రావెల్ అయ్యి వచ్చిన వాడిని. మీకు ఓపిక ఉంది, టైం ఉంది అని అంటే నా లైఫ్లో జరిగిన ఒకటి రెండు సంఘటనలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి మీ సంతోష్ గారు మిగిలిన వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి నాకు. ఇస్తారా ఇవ్వరా? మీరు చూసుకోండి ఆయన ఇస్తారా లేరా అనే విషయం. ఆయన ఏం అనట్లా, సార్ ఇంకా చాలు మీరు పోండి అని అంటా ఉన్నాడు ఆయన. ఆ దండం పెట్టి పోండి అంటున్నాడు ఆయన ఇప్పుడు కూడా. ఇంకా చాలులే బాబు నువ్వు చెప్పింది, సెషన్ చెప్పింది లేదు, పెట్టింది లేదు, ఊరికే నవ్విస్తున్నావు, మాటలు మాట్లాడుతున్నావు తప్ప చేసింది ఏం లేదని దండం పెట్టి ఇంకా నువ్వని ఆయన అంటున్నావు. అప్పమంటారా? యా, వద్దు. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో నా లైఫ్ 1996 నుంచి 2012 వరకు కార్గో బిజినెస్లో ఉంది. ఎంత హెక్టిక్ షెడ్యూల్ అంటే పొద్దున 3:30కి లైఫ్ స్టార్ట్ అయ్యేది, రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చేవాడిని. ఈ మధ్యలో పెళ్ళి ఒకటి జరిగింది 2007లో, అదో పెద్ద యాక్సిడెంట్. మీకు కూడా అంతే కదా, యాక్సిడెంటే కదా మ్యారేజ్ అంటే. ఎంత సంతోషంగా నవ్వుతున్నారు నిజం.
ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అస్సలు ఆహా, అసలు ఇంత మంచి మాటలు ఇప్పటిదాకా ఎవ్వరు చెప్పలేదు అన్నట్టు మొత్తం. సో 2012 వరకు బిజినెస్ చేసి 12లో ఆపేసాను తెలుసా బిజినెస్. స్ట్రైట్ అవే ఆపేసాను. ఎందుకనంటే ఆ స్ట్రెస్ తట్టుకోలేక, బిజినెస్ ప్రెషర్ తట్టుకోలేక భయం వేసింది. ఎందుకంటే నేను అసలు రైట్ వేలో ఉన్నానా లేదా రాంగ్ వేలో ఉన్నానా, నేను ఇదే నా బిజినెస్ని క్యారీ చేసి నెక్స్ట్ నా జనరేషన్కి ఇస్తే వాళ్ళు అసలు నన్ను ఎలా చూస్తారో ఏమో అని ఒక భయం వేసి ఆపేశాను. కారణం ఏంటో తెలుసా? 2007లో పెళ్ళయింది, 2008లో బాబు పుట్టాడు. ఇది 1 ఇయర్ ఆ టైం తర్వాత. బాబు పుట్టిన 1.5 ఇయర్ టైంకి నేను ఆఫీస్లో పని ఒత్తిడిలో ఉన్న, నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది. నా భార్య ఫోన్ చేసి ఫోన్లో ఏడుస్తుంది. ఆల్రెడీ మేము ఫ్రస్ట్రేషన్లో ఉండింటాం. కార్గో బిజినెస్ అంటే మెటీరియల్ నాది కాదు, మీలాంటి వాళ్ళందరిది, నేను ఓన్లీ సర్వీస్ ఇవ్వాలంతే. లేట్ అయితే మీరు అందరు నా మొట్టికాయలు వేస్తూ ఉంటారు. బాబు నాది అర్జెంట్ మెటీరియల్ ఏమైంది ఇంతవరకు రాలేదు. ఫోన్లు కొట్టడం, అడగడం. కొంతమందికి బ్లడ్ శాంపుల్స్ వచ్చి ఉంటాయి, కొంతమందికి సర్టిఫికెట్స్ వచ్చి ఉంటాయి, కొంతమందికి కోర్టులో కేసులు ఉంటాయి, ఆ కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలు వచ్చి ఉంటాయి. ఇట్లాంటి అన్ని రకాల ప్రెషర్స్ మా మీద ఉంటుంది. లేట్ అయితే ప్రశాంతంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ అది జరిగే పని కాదు. టెక్నాలజీ కూడా లేదు ఆ రోజుల్లో. ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, ఈవెన్ వాట్సాప్ కూడా లేదు. కాల్ ఇంటి నుంచి రాగానే నేను కంగారు పడ్డాను. ఏడుస్తూ ఉంటే ఏమైంది అని అంటే చప్పట్లా ఏడుస్తున్నది, కంగారంతో పాటు కోపం. ఏ, చెప్తావా పెట్టేస్తావా, ఏడవడానికైనా ఫోన్ చేసింది. ఇట్లా వస్తుందా రాదా కోపం చెప్పండి? చెప్పకుండా ఏడుస్తూ ఉంటే ఏం చేస్తుంది? లేదు పిల్లోడికి యాక్సిడెంట్ అయింది అని అంటే నేను షాక్. ఇంటికి పరిగెత్తుకొని వచ్చాను. ఇంటికి పరిగెత్తుకొని వస్తే జరిగింది ఏంటి అని అంటే తలుపులో వేలు పడిపోయి గోరు చిట్లింది, బ్లడ్ వచ్చింది. ఇది ఒక యాక్సిడెంట్. నాకు పిచ్చి కోపం వచ్చింది. నేను ఇంటికి వచ్చి ఏం చేస్తాను తెలుసా? నేనేమైనా డాక్టర్నా? నేను పట్టి కట్టాలా? అంత కామన్ సెన్స్ ఉండదా? ఇది ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ మీరేం చేయాలి, లేకపోతే పక్కన ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేయాలి. అంత కూడా తెలియలేకుండా ఎట్లున్నావు అని చెప్పి రఫ్ అండ్ టఫ్ ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆలోచిస్తే నేను అసలు ఇంత ఫులిష్గా ఎలా ప్రవర్తించాను అనిపిస్తుంది. పిల్లల కంటే వ్యాపారం గొప్ప కాదు కదా, కదా? అవునా? సో అప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం? మనుషుల మీదనా, వస్తువుల మీదనా, డబ్బు మీదనా? ఇప్పుడు రియలైజ్ అయితే చాలా అసలు ఎంత ఫులిష్గా చేశాం కదా ఆ రోజుల్లో అనిపిస్తుంది. కట్ చేస్తే 2009 ఏప్రిల్ 23 మా నాన్నగారు చనిపోయిన రోజు. చనిపోయిన ఆయన బాడీని నేను ఒక బాక్స్లో మనం పెడతాంగా, జనరల్గా ఒక ఏసీ బాక్స్ తెప్పించి పెట్టి అందరికీ ఫోన్ చేసి మీరు ఆఖరి చూపుకి రండి అని చెప్పి అటు కాల్స్ చేయడము, ఒక పక్క బిజినెస్ కాల్స్ మాట్లాడతారు. ఎక్కడో కర్నూలు దగ్గర సేల్స్ ట్యాక్స్ వాళ్ళు మనం లగేజ్ని ఆపేశారని చెప్పి ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేయడము, నేను ఎవరైనా వెళ్ళండి లేకపోతే వాళ్ళతో నన్ను మాట్లాడించండి అంటే ఈ కాన్వర్జేషన్ ఒక పక్క, ఇంట్లో వాళ్ళు వచ్చిన చుట్టాలను తప్పించుకుంటూ పక్కకి వెళ్తూ మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎలా ఉంటుంది ఆలోచించండి, ఒక పర్సన్ చనిపోయిన ఇంట్లో వ్యాపారం మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? వచ్చే వాళ్ళకి వీడెంత డబ్బు మనిషి అనుకుంటాను. వీడికి అసలు మానవ విలువలు లేవు, ఏమీ లేవు, వీడంత దుర్మార్గుడు ఎవడు లేడు, వీడే చంపేశాడేమో అన్న మీనింగ్ కూడా వచ్చేసే అవకాశం. బట్ లక్ ఏంటంటే మా నాన్నగారు 92 ఇయర్స్లో చనిపోయారు. వెరీ హెల్తీగా 92 సంవత్సరాలు బతికి ఆయుర్వేద వైద్యులు, నాడీ వైద్యులు పొద్దున్నే ఎంటీ స్టమక్తో ఇస్తే ఇట్లా నాడీ పట్టుకొని స్కాన్ చేసి చెప్పేసి వాళ్ళు ఏమేమి రోగాలు ఉన్నాయి అన్నీ చెప్పేసి కస్టమైజ్డ్ మెడిసిన్స్ డిజైన్ చేసి ఇచ్చేవాళ్ళు. మా చిన్నప్పటి నుంచి మేము మెడిసిన్స్ తయారు చేయడం మా పని. సో ఆ ఆ ఇన్సిడెంట్ అయిపోగానే మళ్ళీ 2012 ఆగస్ట్ 1 సేమ్ రిపీట్ అయింది. మా అమ్మగారు చనిపోయింది. సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ ఇదే స్ట్రెస్, ఇదే కాల్స్ అటెండ్ చేయడం, ఇదే జరిగింది. భయం వేసింది. భయం వేసి ఏం చేస్తానో తెలుసా? ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది కస్టమర్స్ అందరికీ కూడా. నా కస్టమర్స్ అందరికీ, మీకు నాకు ఉన్న లావాదేవీలు ఏంటో సెటిల్ చేసుకోండి, December 31కి నేను బిజినెస్ క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి లెటర్ ఫార్వర్డ్ చేసి క్లోజ్ చేస్తాను అనేసరికి ఇంట్లో వాళ్ళకి భయం, చుట్టాలకి భయం, బిజినెస్ పీపుల్ అందరికీ ఇడికేదో పిచ్చి పట్టింది, పిచ్చి పట్టింది, పిచ్చి పట్టింది.
కొన్ని ఆల్టర్నేటివ్ అని ఆలోచించాలంటే ఏం ఆలోచించలేదు, బ్లైండ్గా స్టెప్ వేసేస్తాను. ఒకసారి కమిట్ అయితే మళ్ళీ తగ్గమన్నమాట, నా క్యారెక్టర్లు అట్లాంటి. ఒకసారి మాట ఇచ్చామని అంటే అనుకున్నామంటే ఇంకా చెయ్యాల్సిందే ఏమైనా సరే, అలా చేసి పడేస్తాను. తర్వాత 1 ఇయర్ పాటు ఇంట్లోని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, గుడికి తీసుకెళ్ళడం, తీసుకురావడం, ఇంకా ఫుల్ టైం. అంతకుముందు అసలు టైమే ఇచ్చింది లేదు, పొద్దున పోతే రాత్రి ఎప్పుడో రావడం. ఆ సాటర్డే సండేస్, సండే ఎప్పుడన్నా ఆ హాఫ్ డే ఉంటే ఆ టైం మనం ఎక్కువగా ఫ్యామిలీకి స్పెండ్ చేసినాం. సో 1 ఇయర్ అంతా నేను ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే ఉంటూ నెట్ పెట్టుకోవడం, ఇంట్లో టీవీ చూడడం ఇవి. ఒక అతను నాకు కాల్ చేశారు, మా ఫ్రెండ్. షాలిబండ ఎవరికైనా ఐడియా ఉందా? చార్మినార్ వెనకాల ఉంటుంది. దేనికి ఫేమస్ ఒకసారి చాటింగ్లో పెట్టండి తెలిసిన వాళ్ళు అయితే. షాలిబండాలో ఏం ఫేమస్? ఫుడ్ చాలా ఫేమస్ అక్కడ. నీరజ్ సక్సేనా గారు అని కాల్ చేశారు. సుధీర్ భాయ్ క్యా కర్ రే హో అంటే, ఫుర్సత్ మీ మొబైల్ ఫుల్ మంచిగా తింటున్నా, ఇంట్లో ఉంటున్నా, హాయిగా బిందాస్ ఉన్నా. అయితే అప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, పార్ట్నర్గా మా దానికి వస్తారా అని చెప్పి కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి పార్ట్నర్షిప్కి అడిగారు. ఓన్లీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్. ఓకే డన్ అని చెప్పి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోనే ఉంటూ పానీపూరి కాదండి, మరీ టూ మచ్. కృష్ణాచారి గారు ఓల్డ్ సిటీలో పానీపూరి తినేది ఏంటండి, మరీ టూ మచ్. దారుణం, మీకు తెలియదు అనుకుంటా కదా. ఓల్డ్ సిటీ, షాలిబండ, చార్మినార్ వెనకాల అంటేనే పీచ్ కట్లే ఎక్కువ ఉంటాయి అక్కడ అంతా మొత్తం. రోటీ పాయ, కీమా రోటీ ఇవన్నీ ఫేమస్ సార్ అక్కడ. పానీపూరీలు గుజరాతీ సికింద్రాబాద్లో వస్తే ఈ పార్క్ లైన్ ఆ ఏరియాలో పానీపూరి ఫేమస్. పానీపూరి సారీ సార్ అంట. ఎందుకు సారీ ఎందుకు సార్, దాని ఏం పర్లేదు. మీకు తెలిసింది పెట్టారు సంతోషం, మీరు ఒక్కరు మిగిలిన వాళ్ళు అది కూడా పెట్టలా కదా. ఆన్సర్ ఇచ్చారు, అది గ్రేట్ అసలు మీరు కదా. సో ఆయన ఫోన్ చేసి సుధీర్ భాయ్ మణి మహేష్కి వెళ్దాం వస్తారా అన్నాడు. మణి మహేష్ నేను ఫస్ట్ టైం వినడం. మీరు ఎవరైనా వింటే ఎస్ అని పెట్టండి. మణి మహేష్ అని ప్లేస్ వింటే ఎస్ అని పెట్టండి. ఎవరు ఇట్లా తలకాయ ఎత్తుంది కదా, ఎవరు వినలేరు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు 2 సార్లు విన్నారు కదా, పెట్టొచ్చు కదా. ఇప్పుడు మీరు చెప్పారు సార్ నేను విన్నా అని చెప్పి పెట్టొచ్చుగా. అవునా కదా, విన్నారు కదా నేను చెప్పినప్పుడు. మాకు వినలేదని ఎట్లా అంటారండి, ఇంత పచ్చి అబద్ధాలా? టూ మచ్ మీరు అసలు నిజంగా. ఓకే, ఈ మణి మహేష్కి వెళ్దాం అంటే నేను షాక్ అయిపోయి ల్యాప్టాప్లో ఓపెన్ చేసేసి గూగుల్ చెక్ చేస్తే మణి మహేష్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 16,000 అడుగుల ఎత్తులో ఉంది. అదొక శివుడికి సంబంధించిన ఏరియా. వెళ్దామా అంటే ఓకే వెళ్దాం అన్నాం. వెళ్దాం అనేస్తే అప్పటికప్పుడే ట్రైన్ టికెట్స్ అవన్నీ చెక్ చేసి కొట్టేయడం, ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి రావడం. అసలు అక్కడ తగులుకుందండి నాకు ఈ తిరిగే రోగం అంటే. దాని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అంటే అదే సంవత్సరం మణిమహేష్ మళ్ళీ వైష్ణవి దేవి రెండూ చూసేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమర్నాథ్ యాత్రకి వెళ్దాం అన్నాడు. ఓకే డన్ అని చెప్పి, ఎందుకనంటే ఒక ఎడిక్ట్ అయిపోయాను ఇంకా. ఇప్పుడు ఎవరు మన శ్రీలక్ష్మి గారు కూర్చున్న అట్మాస్ఫియర్ బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో అదే అట్మాస్ఫియర్ ఉంటుంది. ప్రజెంట్ వాతావరణం, మంచు అసలు సూపర్ ఉంటుంది అనుకోండి. అసలు అసలు ఒక అద్భుతమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అమర్నాథ్ యాత్ర ఆ రెండు కంప్లీట్ అయిపోయింది. నేను ఒక్కడనే తిరుగుతున్నా, మళ్ళీ ఫ్యామిలీని తిప్పాలి కదా. ఇప్పుడు ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా నేను ఒక్కడనే ఎంజాయ్ చేస్తున్నా, నా స్ట్రెస్ అంతా రిలీవ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఇది కాన్సెప్ట్ కాదని చెప్పి వీళ్ళని కూడా మొత్తానికి ప్రయాణం చేయించాను. నా భార్య అసలు బయటికి తిప్పుతా అంటే ఆమె నా వల్ల కాదు బాబు, నేను తిరగను, నాకు ఇష్టం లేదు అంటుంది. ఇట్లా కుదరదు కదా అని చెప్పి మెల్లిగా పుష్కరాల కంటే గుళ్ళు గోపురాలు అంటే పిచ్చి ప్రేమ అనమాట. అసలు గుళ్ళు అంటే ప్రాణం తనకి. సో ఈ ఈ సాకు పెట్టేసి పుష్కరాలు, గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక 2015 మీకు ఐడియా ఉండే ఉంటుంది, రాజమండ్రిలో 32 మంది ఏమో చనిపోయారు అప్పుడు ఫస్ట్ డేనే. అప్పుడు అదే రోజు నేను అక్కడున్నా, నాసిక్లో ఉన్నా. ఆ నాసిక్లో త్రయంబకేశ్వరు, కృష్ణేశ్వరు అండ్ ఇంకొకటి, ఆ, 3 అక్కడ జ్యోతిర్లింగాలు చూడడం జరిగింది. అంటే కాదు, షిరిడి సాయిబాబా టెంపుల్. అండ్ అక్కడ నాసిక్లో పుష్కర స్నానం చేశాను. అది కూడా ఎక్కడో తెలుసా, రాముల వారు వాళ్ళ పితృలకి పిండ ప్రదానం చేసే స్థలంలో మేము కూడా చేసాం. అదే రోజు అక్కడ చీఫ్ మినిస్టర్ వచ్చి ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిన వితిన్ 1 అవర్లో మేము ప్లజెంట్గా చేసాం. అక్కడి నుంచి తీసుకుంటే 2022 ఇయర్ వచ్చేసరికి అన్ని జ్యోతిర్లింగాలు ఫ్యామిలీతోని తిరిగేసాం. మీరు ఎవరైనా అన్ని జ్యోతిర్లింగాలు తిరిగిన వాళ్ళు ఉంటే ఐ అని చాటింగ్లో పెట్టండి.
ఐ అని పెట్టండి ఎవరన్నా, అన్ని జ్యోతిర్లింగాలు తిరిగి 22లో చార్ధామ్ యాత్రకి వెళ్ళాను. అది లాస్ట్. అవి కాక జ్యోతిర్లింగాలు కాక కూడా వేరే చోటలు చాలా తిరిగాను. ఇంకా జిద్దు పుట్టినప్పుడు వెళ్ళిపోవడమే, ఫ్యామిలీని వేసుకొని తిరగడమే. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు తీసి పడేస్తుంది. 17 సంవత్సరాల ఊడిగం అదంతా తీసి ఎంజాయ్ లైఫ్లోకి వచ్చేసాను. ఆ ఎంజాయ్ లైఫ్ నుంచి బ్యాలెన్స్డ్ మైండ్ సెట్కి రావడానికి ఒక అదృష్టం ఏంటనంటే ఇంపాక్ట్కి కనెక్ట్ అవ్వడం 4.5 years క్రితం. ఒకప్పుడు నా ఫ్యామిలీలో మొత్తం కోపిస్టోడు ఎవడు అని అంటే నేను బ్రాండ్ అంబాసిడర్ కోపానికి. ఇప్పుడు నన్ను ఒక్కరు కూడా చూసుంటారు తెలుసా అసలు. ఇంపాక్ట్లో కాదు కదా, నా ఫ్యామిలీలో కూడా అంతా వీడేంటి రివర్స్ అయిపోయాడేంటి, ఒక కాయిన్కి రెండో పక్క ఉన్నట్టుగా తయారయ్యాడేంటి అన్నట్టుగా. అంత బ్యాలెన్స్ మైండ్ సెట్. ఎందుకనంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి, జీవించాలని ఒకటి నేర్చుకున్నాను. అందుకనే ఫ్రెండ్స్, అందరం కూడా జీవిద్దాం, బతికేయొద్దు. అన్నీ బతికేస్తున్నాయి, జంతువులు కూడా బతికేస్తున్నాయి, పక్షులు బతికేస్తున్నాయి, అన్నీ బతికేస్తున్నాయి. కానీ మనిషి లైఫ్ ఉత్తమమైన జీవితం కాబట్టి జీవిద్దాం. కానీ జీవించాలి అని అంటే ఏం కావాలి? మళ్ళీ డబ్బే. అవసరం ఎంత ఉందో అంత సంపాదించండి. అవసరానికి మించి సంపాదిస్తూ మన లైఫ్ని పాడు చేసుకోవాలనుకుంటే మాత్రం ఆపేసేయండి. టైం ఇస్తూ నేను ఎక్కువ సంపాదించుకోగలుగుతున్నానంటే వెల్ అండ్ గుడ్, చాలా సంతోషం. కానీ దాని గురించే కష్టపడుతూ నేను కుటుంబానికి నా పర్సనల్గా నేను టైం ఇవ్వలేకపోతున్నాను అని అంటే వేస్ట్. అనవసరం జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళమే అవుతుంది. అందుకనే వాడి జోలికి వెళ్ళింది. దానివల్ల ఆరోగ్యం పాడు. ఇందాకే మాట్లాడుతున్నాం, సంపాదించిన సంపాదంతా మళ్ళీ డాక్టర్లకు ఇచ్చేస్తున్నాము. దాంతోపాటు ఆహారం తినలేము, కోరికలు చంపుకొని బతకాల్సి వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా పూర్ అయిపోతుంది, ఇంట్లో గొడవలు కూడా పెరుగుతాయి, కాన్ఫ్లిక్ట్స్ కూడా పెరుగుతాయి. సో ఈ ఇన్ని రకాల అనర్థాలు ఉన్నాయని తెలిసి కూడా మనం మళ్ళీ అదే ట్రావెలింగ్ అవుతున్నాం అని అంటే రాత మనం రాసుకున్నాం, మూత భగవంతుడు మోగిస్తున్నాడు. కానీ మన చేతుల్లో మన రాత ఉంది. ఎలా కావాలంటే అలా మనం మార్చుకోవచ్చు. అందుకనే ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వండి, నేను. ఓకే, తర్వాత నా కుటుంబం, మిగిలిందే తర్వాత. కుటుంబంలో మళ్ళీ ఎవరెవరు వస్తారంటే పెళ్ళైన వాళ్ళకి భార్య ఫస్ట్, భార్యకైతే భర్త ఫస్ట్, ఫ్యామిలీ ఇదే ఫస్ట్. తర్వాతే తల్లిదండ్రులు వస్తారు. రెస్పెక్ట్ ఇవ్వడంలో లేకపోతే ఏది చేయాలన్నా తల్లి, తండ్రి, గురువు, దైవం. కానీ భార్య ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతుందో తల్లిదండ్రులు అన్ని సంవత్సరాలు ట్రావెల్ అవ్వరు మనతో పాటు. పిల్లలు కూడా ట్రావెల్ అవ్వరండో. ఎందుకనంటే వాళ్ళకి ఒక భార్య భర్త వచ్చి తగులుకుంటాడు, వాళ్ళు మేము పోతున్నాం అంటారు. మిగిలేది మన ఇద్దరమే, భార్య భర్త మాత్రమే. కాబట్టి ఒకరికి ఒకరుగా బతికే ప్రయత్నం చేయండి. గొడవలు ఏమని ఉంటే ఈ క్షణంలోనే ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. రేపే గొడవల్ని మర్చిపోదాం, పద వెళ్ళేసి వద్దాం అని చెప్పి హాయిగా పక్షుల్లాగా ఎగిరేసి మళ్ళీ ఒక హనీమూన్ చేసుకొని వచ్చేసేయండి. ముసలోళ్ళైనా పర్లేదు. హనీమూన్ అంటే ఒకటే కాంటెస్ట్కి వెళ్ళకండి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం కూడా అది కూడా వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ మనము, అండ్ దెన్ మన ఫ్యామిలీ, దెన్ నెక్స్ట్ డబ్బు కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను అన్నప్పుడు నా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, అదే ముఖ్యం. సో దానికి ప్రయారిటీ ఇవ్వండి. ఇంత బాగానే ఉంది కానీ ఊరికేదో లెక్చర్ ఇచ్చేసి మోటివేట్ చేసి పడేసరి ఏమైనా టెక్నిక్స్ చెప్తారా లేదా? ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు దాకా చెప్పాల కదా. టైం అప్పుడే నాకు అయిపోయింది, 9 గంటల 11 నిమిషాలు అయిపోయింది. మరి మాట్లాడుకుందామా సొల్యూషన్స్ కూడా, ఎలా బ్యాలెన్స్ చేయాలనేది? వద్దా? ఓకే, డన్. సో ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది ఎవరైనా చాటింగ్లో పెట్టండి. ఎన్ని అవర్స్ ఉంటుంది పర్ డే ఒక రోజుకి? 24 కదా. నిద్రలో లేపి అడిగిన టక్కన ఆన్సర్ ఇచ్చేస్తారు 24 గంటలు కదా. 12 గంటలు అంట ఝాన్సీ గారు అయితే, ఓ మై గాడ్, టూ మచ్ అండి. ఒక రోజు 12 గంటలేనా ఝాన్సీ గారికి? మ్మ్. కొత్త ఆన్సర్.
ఆయన ఒక్కడే ట్విస్ట్ ఇస్తే ఏం బాగుంటుంది, నేను కూడా ఇస్తా అని చెప్పి ఇవి కూడా ఇస్తున్నాను ట్విస్ట్. ఓన్లీ డే డే చెప్పాను సార్, నైట్ హీరో. చెప్పా. ఓకే ఓకే. ఓన్లీ డే చెప్పారా? ఓ వెరీ స్మార్ట్ ఆన్సర్, సూపర్. ఒక రోజు. ఒక రోజు, ఓకే. బా, ఎంత బాగా ఇచ్చారు వినయ్ రెడ్డి గారు, 23.59.59. వా, వాట్ ఏ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ సార్. మీరు మ్యాథ్స్ అని చెప్తారని పిల్లలకి. 24 గంటలు జనరల్గా మాట్లాడుకుంటాం, కానీ తక్కువ ఎక్కువ సరిపోతుందో సరిపోవట్లేదా? సరిపోతుంది అని అంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. చూద్దాం అసలు ఎంతమందికి సరిపోతుందో. ఎస్ సరిపోతుంది, ఇద్దరు ఆన్సర్లు వచ్చేసినాయి, సరిపోతుంది. మూడు. ఎస్. ఎస్ బి అంట, ఎస్ సరిపోతుంది. ఎస్, అందరికీ సరిపోతుంది. నో, ఒక్కరే వచ్చారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కరు నో అని పెట్టారు. ఓకే, అందరు ఎస్. ఆద్యారెడ్డి గారు ఎస్. స్వాతి యోగా గారు ఎస్. సో ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడింది ఒకరి గురించే అయితే, శ్రీనివాస్ రెడ్డి గారి గురించే మాట్లాడినట్టు నా పరిస్థితి అయితే ఇప్పుడు. డిపెండ్ ఆన్ యూటిలైజ్, ఇవే వద్దు, గోడ మీద పిల్లి వాటమే వద్దని చెప్పా, క్లియర్ ఆన్సర్ కావాలి నాకు. ఇవన్నీ వద్దు. లైఫ్ లాంగ్ అంట. ఏంటో ఆన్సర్ నాకు అర్థం కాల. లైఫ్ లాంగ్ అంటే 24 గంటలు సరిపోదు, జీవితాంతం కావాలా? సరే, పాట ఎవరికి. 24 గంటలు నాకు సరిపోవట్లేదు అనే వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన ఒక చిట్కా ఇస్తాను నేను. దాన్ని మల్టిపుల్ చేయండి, ఇంటూ 60 నిమిషాల్లోకి మార్చండి. అప్పుడు 24 గంటలు కాదు, చాలా పెద్ద ఫిగర్ వచ్చేస్తుంది. చెయ్యండి ఒకసారి, మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరు. ఈ చీటింగ్ కూడా కొట్టచ్చు. సరిపోవట్లేదు సార్ అంట, అబ్బా సూపర్. రాంబాబు బొంతు గారు, రామారావు బొంతు గారు అంట. సరిపోవట్లేదు, అందుకే అన్నాను కదా, నిమిషాల్లోకి మార్చండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఎంత సమయం ఉందనేది. పెడతారా? నేనే క్యాలిక్యులేషన్ చేసుకోవాలా? 1440 చాగంటి గారు పెట్టేశారు, సూర్యారావు గారు. 1440 నిమిషాలండి కదా. దాన్ని సెకండ్స్కి కన్వర్ట్ చేయండి. పెట్టండి, చాటింగ్లో పెట్టాలి. కన్వర్ట్ చేసి మీరు పెట్టుకుంటే నాకు తెలియదు కదా. చాటింగ్లో పెట్టండి. కరెక్ట్. సూర్యారావు గారు 86,400 సెకండ్స్ మై డియర్ ఫ్రెండ్స్. 86,400 సెకండ్స్. మనం ఏదో 24 గంటలు అనుకుంటాం, కానీ సెకండ్స్ కన్వర్ట్ చేస్తా చూడండి ఎంత పెద్ద ఫిగర్ వచ్చింది కదా. దీన్ని ఏం చేస్తామంటే 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఎంతసేపు పడుకోవాలి మన ఒక మనిషి? మాక్సిమం ఎన్ని అవర్స్ పడుకోవచ్చు? 6 to 8 అవర్స్ అనుకోండి. పిల్లలు అయితే ఇంకెక్కువ పడుకోవాలి, చాలా పసిపిల్లలు అనుకోండి ఎక్కువసేపు పడుకోవాలి. మనమైతే ఒక 6 గంటల నుంచి 8 గంటలు మోర్ దాన్ ఇనఫ్ కదా. 8 గంటలు పడుకున్నాము, 8 గంటల వర్క్. ఏ వర్క్ చేసినాం? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, లేబర్ లా ప్రకారం 8 అవర్స్ పని చేయాలి. మిగిలిన ఎన్ని అవర్స్ ఉంది? ఇంకా 8 గంటలు మిగిలింది కదా. ఈ 8 గంటల్లో కొంత సమయం మనం ఏం చేద్దామంటే ట్రావెలింగ్కి తీసేద్దాం. ఆఫీస్కి వెళ్ళడానికి, వ్యాపారానికి వెళ్ళడానికి, రావడానికి 1 గంట 2 గంటల సమయం తీసేద్దాం. మిగిలిన ఎన్ని గంటలు? 2 అవర్స్ తీసేస్తే అప్పుడు ఎన్ని గంటలు? 6 అవర్స్ మిగిలింది, అవునా? కరెక్ట్. ఇంకా కొంతమంది ఏమంటారంటే, సార్ మేము ఉద్యోగస్తులం కాదు, వ్యాపారస్తులం, మాకు 8 గంటలు సరిపోదు, 10 గంటలు చేస్తాము మేము అని అంటారు. ఇంకో 2 గంటలు మైనస్ చేస్తే ఎన్ని గంటలు మిగులుతుంది? 4 అవర్స్ మిగులుతుంది, అవునా? 4 గంటల 6 గంటల ఏం చేస్తున్నాము ఎప్పుడైనా ఆలోచించాము? పెట్టండి చాటింగ్లో, ఏం చేస్తున్నాం? మీ సినిమా మీకే కనిపిస్తుంది. టీవీ చూస్తున్నాము పెట్టారు మా జ్యోతిగా. ఎంత మంచిగా నిజాలు మాట్లాడుతున్నారు, నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు, సూపర్. ఈయన ఎవరో కృష్ణ జల్లు గారు ఈట్ అంట, అంటే 4 గంటల పాటు తింటారంట ఆయన. సూపర్ అండి, వెరీ గుడ్. రీల్స్ చూస్తారంట వినయ్ రెడ్డి గారు, ఫోన్. కరెక్టే కదా. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు ఫ్రెండ్స్. ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నామా, లేకపోతే ఆ టైంని కిల్ చేస్తున్నామా? కిల్, చంపేస్తున్నాము. 100% చంపేయబడుతుంది, ఎందుకంటే మళ్ళీ పుట్టదు. ప్రపంచంలో ఏదైనా ప్రతి క్షణం పుడుతూ చస్తుంది అని అంటే అది సమయం మాత్రం.
కానీ చచ్చిందాన్ని మళ్ళీ తీసుకురాలే, మనిషి అయినా పక్షి అయినా జంతువు అయినా సమయమైనా. సో కీల్ చేస్తున్నాము. అందుకని ఏం చేద్దామంటే దీన్ని డీకోడ్ ఎట్లా చేయాలి, మనం దాన్ని ఎలా ఉపయోగించుకునే విధంగా మనం టెక్నిక్ని ఎట్లా ఆపాదించుకొని చెయ్యాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పడానికి రెడీగా ఉన్నా, మీరు విని ఆచరించగలుగుతారో లేదో అని ఒక డౌట్ వస్తుంది. చెయ్యాలంటే ధైర్యం కావాలి. మరి ఎంతమందికి ధైర్యం ఉందో ఉన్న వాళ్ళందరూ డి అని చాటింగ్లో పెట్టండి, చూద్దాం ఎంతవరకు ధైర్యం ఉందో. డి 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 అబ్బా, చెప్పిన తర్వాత తెలుస్తుంది సినిమా. పిక్చర్ అవి బహుత్ బాకీ హై, ఏదో ట్రైలర్ అంటారు కదా, పిక్చర్ అవి బహుత్ బాకీ హై. సరే వెళ్ళిపోదాం. మీరు ధైర్యంగా ఆ, చేస్తాను అన్నప్పుడు చెప్పడంలో నాకు ఆనందమే తప్ప ఏమీ బాధ లేదు, అంత ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. అయితే ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ హ్యాండ్ రైస్ చేయండి, నేను వాళ్ళతో మాట్లాడాలి. ఆడవాళ్ళు ఉంటే బెటరు, మగవాళ్ళైనా పర్వాలేదు. హ్యాండ్ రైస్ చేయండి. యా, గోర్ల సూర్యారావు గారు. మళ్ళీ కృష్ణ జల్లు గారు వద్దు, రెండోసారి వద్దులేండి. ఒకసారి మాట్లాడేసిన వాళ్ళు మళ్ళీ వద్దు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము. యా, ఝాన్సీ గారు. యా, ముగ్గురు అంటే 30 మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నట్టుంది సినిమా. స్వాతి గారు మెంటర్స్ వద్దమ్మా, ఓకేనా. యా, మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేను చెప్పాను కాబట్టి, మన భారతదేశంలో మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళతో మొదలు పెట్టేస్తాను. శ్రీలక్ష్మి గారితో మొదలు పెడతాము. మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇదే క్వశ్చన్ మిగిలిన వాళ్ళకు కూడా ఆపాదించబడుతుంది. హ్యాపీ ఆన్సర్ మీరు ఈవినింగ్ సార్. 1 వర్డ్లో చెప్పండి. 1 వర్డ్లో. వెరీ హ్యాపీ ఈవినింగ్ తల్లి. పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఏం చేస్తారు, సింగిల్ పాయింట్లో చెప్పండి, జస్ట్ ఒకటే వర్డ్. ఫస్ట్ లేవగానే ఏం చేస్తారు? ఫోన్ చూస్తా. ఫోన్ చూస్తారు. ఎంత నిజాయితీగా చెప్తున్నా, సూపర్. యా, సూర్యారావు గారు మీరైతే ఏం చేస్తారు? వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి జస్ట్ ప్రార్థన చేస్తాను. వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి ప్రార్థన చేస్తారు. ఓకే, గుడ్. ఝాన్సీ గారు ఫోన్ చూస్తాం సార్. ఫోనే చూస్తారంటున్నా. నరేందర్ మాజోజు గారు చెప్తారా? ఏం చూస్తారు, ఏం చేస్తారు ఫస్ట్? మాట్లాడలేకపోతుంది. చేతులు చేతులు చూసుకుంటాం సార్, హ్యాండ్ రబ్ చేసుకొని. చేతులు, అరిచేతులు చూసుకుంటారు. ఓకే. యా, వినయ్ రెడ్డి గారు చెప్పండి. వినయ్ రెడ్డి గారు అన్మ్యూట్. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పరా? సార్ బెడ్షీట్ ఫోల్డ్ చేసుకుంటారు సార్ ఫస్ట్. బెడ్షీట్ ఫోల్డ్ చేస్తారు. సూపర్ సార్, మంచి. మీకు మ్యారేజ్ అయిందా? లేదు సార్. శ్రావణి గారు మీరేం చేస్తారమ్మా ఫస్ట్ లేవగానే? నేను కింద మొక్కుతాను సార్, భూమిని మొక్కుతాను. భూమిని మొక్కుతారు. ఓకే, భూమాతకి దండం పెట్టుకుంటారు. ఆద్య రెడ్డి గారు మీరేం చేస్తారు తల్లి? చెప్పండి అమ్మా. సూర్య నమస్కారం. లేవగానే సూర్య నమస్కారం చేస్తారు. ఓకే, అంటే యోగాలో సూర్య నమస్కారం లేకపోతే సూర్యుడికి దండం పెట్టడమా? రెండు చాలా తేడా ఉంటుంది. యోగా సార్. సూపర్, గ్రేట్, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకా చాలు. వరలక్ష్మి గారు లాస్ట్. చెప్పండి అమ్మా, మీరేం చేస్తారు? టైం చూస్తుంటాను సార్. లేవకని ఎన్ని గంటలు ఇప్పుడు టైం ఇంతే. చూసుకుంటారు. ఓకే, సరే సరే. కుర్రా ఈశ్వర్లు గారు మీరేం చేస్తారండి? సార్ స్పేస్ చూసి వాష్రూమ్కి వెళ్తా. స్పేస్ చూస్తారా? ఎస్ సార్. తర్వాత వాష్రూమ్. ఫేస్ ఫేసా లేకపోతే స్పేసా? స్పేస్ స్పేస్. ఆకాశం, యా సార్. నేచర్. ఓకే, మీకు ఇంట్లో నుంచి ఆకాశం కనిపిస్తుందా? సూపర్ కదా, ఇంత అదృష్టవంతులు మీరు అసలు. బయటకు గ్రేట్. వచ్చి బయట
అంటే బయటకు బయటికి వచ్చి వచ్చే ముందు కూడా పనులు చేస్తారు కదా, అందుకని అంటున్నా ఫస్ట్ ఏం చేస్తారు అనేది. మీ అందరి ఆన్సర్ మీరు రైట్ అనుకుంటున్నారేమో కానీ నా పర్సెప్షన్లో అందరిది రాంగ్ తెలుసా. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే కళ్ళు తెరుస్తారు, అంతే కదా. ఫస్ట్ తెరిచేది కళ్ళే కదా. నేను ఏం చేస్తారు స్పెసిఫిక్గా అడిగా, ఇంతమందిలో ఒక్కరు కూడా రైట్ ఆన్సర్ చెప్పలేదు కదా. ఎస్, సింపుల్. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. కళ్ళు తెరిచి లేచిన దగ్గర నుంచి కళ్ళు మూసే వరకు ప్రతి క్షణం ఏం చేస్తున్నాను అనేది గనక మీరు నోట్ చేయగలిగితే ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు టైంని వాడుకోవడం. టైం మేనేజ్మెంట్ అని అంటారు కదా, దట్ ఈస్ 100% రాంగ్ పర్సెప్షన్, దాంట్ రాంగ్ వర్డ్. టైం యూటిలైజేషన్ ఈజ్ ద కరెక్ట్. టైంని వాడుకోవాలి తప్ప మేనేజ్ చేయలేము. మేనేజ్ దేన్ని చేస్తాము? చేతిలో ఉన్నదాన్ని చేస్తాము. ఫోన్ ఉంది, కావాలంటే స్విచ్ ఆఫ్ చేస్తాను, ఆన్ చేస్తాను, మాట్లాడతాను, అన్నీ చేయగలుగుతాను, అవసరమైతే పగలగొట్టగలుగుతా. దిస్ ఈజ్ మేనేజబుల్. బట్ టైమ్ ఈజ్ నాట్ మేనేజబుల్. టైంని మేనేజ్ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. టైంని యూటిలైజ్ మాత్రమే చేసుకోగలుగుతాము. వాడుకోవడం తెలియాలి టైం. సో వాడుకోవాలని అంటే మన రొటీన్ వర్కులు కాకుండా మిగిలిపోయిన టైంని మనం వాడుకోవాలి. దేనికి? కుటుంబానికి ఇవ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇవ్వండి, లేకపోతే లెర్నింగ్స్కి ఇవ్వండి, హెల్త్ని కాపాడుకోవడానికి ఇవ్వండి, వాటి గురించి ఇవ్వండి. ఎలా డీకోడ్ చేస్తాము? పొద్దున్నే లేవగానే ఫస్ట్ మీరు ఏం కార్యక్రమం చేస్తారో పేపర్ మీద పెట్టండి. బెడ్షీట్ మడత పెడతాను అన్నారు, నాకు అద్భుతమైన ఆన్సర్ అది. అసలు ఆ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరి బెడ్షీట్ వాళ్ళు మడత పెడితే అంట 100 కోట్లు వద్దన్న ఇంటికి వస్తాయంట తెలుసా. లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి నేను వస్తా మీ ఇంటికి అని చెప్పి వచ్చేస్తుందంట. అది విక్రమార్కుడు సినిమాలో లచ్చిందే వచ్చింది అని ఒక సీన్ ఉంది, అట్లా వచ్చేస్తుందంట ఆవిడ. సో అక్కడే బెడ్షీట్ మడత పెట్టేయండి. ఓకే, అక్కడ స్టార్ట్ చేయండి. బ్రష్ ఎంతసేపు చేశారు పేపర్ మీద రాయండి. వాష్రూమ్లో ఎంతసేపు ఉన్నారు, స్నానం ఎంతసేపు చేశారు, అద్దం ముందు ఎంతసేపు సింగారించుకున్నారు రాయండి. తిండి ఎంతసేపు, బ్రేక్ఫాస్ట్ ఎంతసేపు చేశారు, డ్రెస్ ఎంతసేపు వేసుకున్నారు, అక్కడి నుంచి ట్రావెలింగ్ ఆఫీస్కా లేకపోతే దేనికి వెళ్తున్నారు, ఏ పని చేసినా సరే పేపర్ మీద పెట్టి దాని టైమింగ్ మెన్షన్ చేయండి. స్టార్ట్ టైం, ఎండ్ టైం, నైట్ పడుకునే వరకు ప్రతి సెకండ్ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి అండర్లైన్ గీసి బ్యాలెన్స్ షీట్ వేయండి. సినిమా బాగా కనిపిస్తుంది మన సినిమాకి. ఎంత ప్రొడక్టివ్గా మనం వాడాము, ఎంత టైం కిల్ చేసాము. ఈవెన్ ఆఫీస్లో వాళ్ళైనా సరే, ఆఫీస్ అవర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు క్లోజింగ్ వరకు ఏమేం పనులు చేశాను, అక్కడ ఫోన్లో మాట్లాడినా రాయండి, వాట్సాప్ చూసినా రాయండి, ఫేస్బుక్ చూసినా రాయండి, ఏమి చేసినా పేపర్లో పెట్టండి. అందుకే ఇందాక అన్నా నేను, ధైర్యం ఉందా అని చెప్పి. ఇప్పుడు చెప్పండి, ఉందా ధైర్యం? చేశారనుకోండి, మీకు ఎంత టైం కావాలంటే అంత టైం దొరుకుతుంది. ఇది మాత్రం పక్క. నాకు టైం సరిపోవట్లేదు అని అంటే మాత్రం ఒప్పుకునేదే లేదు. ప్రపంచంలో 10 రకాల పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 50 రకాల పనులు చేస్తున్నారు, అస్సలు పని చేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవతల వాళ్ళకి సరిపోతుంది, నాకు సరిపోవట్లేదు అని అంటే అది నాలో మిస్టేకా, టైం మిస్టేకా? 100% నా మిస్టేక్ కదా. సో ఒక్కసారి ఒక్క వారం రోజులు రాసి చూడండి, మన సినిమా మనకి సూపర్ సినిమా స్కోప్లో కనిపిస్తుంది. సో దాంట్లో నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే, ఎక్కడ నేను కిల్ చేస్తున్నాను, అన్ప్రొడక్టివ్గా ఏం యూజ్ చేస్తున్నాను, దాన్ని ప్రొడక్టివ్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని ఎక్కడ నేను యూటిలైజ్ చేస్తే నేను వెల్త్ పరంగా, హెల్త్ పరంగా, ఫ్యామిలీ పరంగా, హ్యాపీనెస్ పరంగా కన్వర్ట్ ఎట్లా చేయగలుగుతాను. మనం ఏంటి సంతోషం అంటే ఏమనుకుంటాం తెలుసా? 4 రీల్స్ చూసేసో, 4 షార్ట్లు చూసేసో, సినిమా చూసే సంతోషం అనుకుంటాం. అది సంతోషం కాదు. లోపల నుంచి ఎవ్రీ సెల్ ఫీల్ అవ్వాలి సంతోషం అంటే. అది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. 3 ట్రిలియన్ ప్లస్ సెల్స్ ఉంటాయి మన బాడీలో.
ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఫీల్ అవ్వాలి. దెన్ ఓన్లీ అప్పుడు చాలా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు అవుతారు. మీరు అట్లాంటి హ్యాపీనెస్ని చూసారనుకోండి, రోగాలు మన దగ్గరికి రావాలంటే భయపడితే తెలుసు. అబ్బో వీడి దగ్గరికి పోతే నేను చచ్చిపోతా అని చెప్పి భయానికి కూడా రావాలి. సో ఎంతమంది చేయగలుగుతారో అందరూ ట్రై చేసి చూడండి. ఆ ట్రై చేస్తున్న క్రమంలో మీ పనులను ప్రయారిటైజ్ చేయండి. దిస్ ఈస్ ద సెకండ్ టిప్. ప్రయారిటైజ్ చేస్తున్నప్పుడు కష్టమైన పనులు ఫ్రెష్ అవర్స్లో చేసి పడేయండి. గెలిచామని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, అలసిపోకుండానే పని జరిగిపోతుంది కష్టమైంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా, మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఈజీ పనులను ముందు చేసేస్తాము, చేసేసిన తర్వాత కొంచెం అలుపు వచ్చిన తర్వాత, అలసిపోయిన తర్వాత అబ్బో ఇది ఇప్పుడు మన వల్ల కాదు, కథం. దాన్ని ఏమంటాం మనం? వాయిదాలు వేసుకుంటే వెళ్తాం. ప్రొకాస్టినేషన్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ డేంజరస్. మనకి గురువు గారు ఉన్నారు, ఒక ఆయన మెజిషియన్, పట్టాభిరామ్ గారు. పేరు తెలుసా ఎవరికైనా? డాక్టర్ పట్టాభిరామ్ గారు మ్యాజిషియన్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అనండి, లేకపోతే మెంటార్ అనండి, సైకాలజిస్ట్ అనండి, ఏవైనా పెట్టచ్చు. ఎందుకనంటే ఆయన చెప్పిన వర్డ్ ఏంటో తెలుసా? ప్రోక్రాస్టినేషన్ క్యాన్సర్ కాని క్యాన్సర్ అంట. అంటే వ్యాధి కాని వ్యాధి. ప్రోక్రాస్టినేషన్ అంత డేంజరస్ వ్యాధి అంటారు. సో దానికి మనమే స్కోప్ ఇస్తాం. ఎందుకనంటే ఈజియెస్ట్ పనులు ముందు చేసేస్తాం, కష్టమైన పని వచ్చేసరికి అబ్బాయి ఇంకా వద్దులే, ఈరోజు నా బాడీ అలసిపోయింది, నెక్స్ట్ డే చేసుకుందాంలే అని చెప్పి నెక్స్ట్ డేకి వాయిదా వేసేస్తాము. దట్ ప్రోక్రాస్టినేషన్. నెక్స్ట్ డే స్ట్రెస్ పెరుగుతుందా తగ్గుతుందా? పని అవ్వకపోతే పెరుగుతుంది కదా. అది పెరగడమే ఉంటుంది, తగ్గేది ఎక్కడ ఉంటుంది? పని అయిపోయి రిలాక్స్ అయితేనే కదా రిలాక్స్ అయ్యేది మైండ్ కూడా. ఇంకా ప్రెషర్ పెంచుకుంటున్నాం అంటే మనంతటా మనమే ప్రెషర్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం, స్ట్రెస్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సో అందుకని డోంట్ గో ఫర్ ప్రోక్రాస్టినేషన్. ఓకే, ప్రయారిటైజ్ చేసుకుంటే మనకి ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎంత ఈజీగా చూడాలి. అండ్ నెక్స్ట్, టెక్నాలజీని వాడండి. మొబైల్ వాడుతున్నా అన్నారు కదా, అది మనని వాడుతుందా, మనం దాన్ని వాడుతున్నాము? మీరు రాసుకునే విషయంలో మీకు అర్థమైపోతుంది. అది తయారు చేసింది మనం దాన్ని వాడుకోవడానికి, కానీ అది మనతోనే ఆడుకుంటుంది, గంటలు గంటలు ఆడుకుంటుంది కదా. సో దాన్ని మనం వాడుకునే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ, ఏఐ టూల్స్ కూడా వచ్చేసాయి. ఒక పవర్ పాయింట్ తయారు చేయాలి అని అంటే సెకండ్స్లో చేయొచ్చు. ఒకప్పుడు గంటలు గంటలు టైం పట్టేది, రోజుల తరబడి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అంత అడ్వాన్స్గా ఉంది. సో టెక్నాలజీని ప్రొడక్టివ్గా వాడండి. చేసే పనులని తక్కువ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ మిగిలిన సమయాన్ని పర్సనల్గా అండ్ కుటుంబానికి కేటాయించండి. ఇప్పటి వరకు కూడా భార్య పిల్లలతోని ఒక్కసారి కూడా బయటికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ అని చాటింగ్లో పెట్టండి. అసలు ఎక్కడికి తీసుకెళ్ళకుండా విహారయాత్రలకి. చూద్దాం ఎవరైనా బాధితులు ఉన్నారేమో, వరద బాధితులుగా. గామా యాప్ పర్ఫెక్ట్ అమ్మ, కరెక్ట్. మురళీకృష్ణ గారు గామా యూజ్ చేయొచ్చు. చాలా ఉన్నాయి ఏ టూల్స్లో పీపీటీలు తయారు చేయడానికి. సో అందరూ వెళ్ళారు అని అంటే సంతోషం. బట్ ఇంకా వస్తుంది, డోస్ పెంచండి, తిరిగే డోస్ పెంచండి. ఎందుకనంటే లైఫ్లో మీరు చూడండి, జ్ఞాపకం ఏమొస్తాయి అని అంటే బాధపడ్డ సంఘటనలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరన్నా ఒక్క మాట అంటే అది పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి 99 సార్లు మంచి మాటలు చెప్పినా ఆ 99 గుర్తురావు, ఆ ఒక్కటే గుర్తొస్తూ ఉంటుంది. నన్ను ఇంత మాట అన్నాడు, నన్ను ఇంత మాట అన్నాడు, నన్ను ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, అదే తొలుస్తూ ఉంటుంది. దానివల్ల ఆటోమేటిక్గా మన బాడీ డ్యామేజ్ అయిపోతుంది. సూపర్ అండి మాజోజీ గారు, ఎక్సలెంట్. సంవత్సరానికి ఒకసారి గ్రేట్, చాలు. 1 ఇయర్కి ఒకసారి, బట్ వారంలో ఒక్కసారి, నెలలో ఒక్కసారి అయినా లోకల్గా కూడా తిరగండి. వాళ్ళకి ఏమి ఇష్టమో కనుక్కోండి. వాళ్ళకి సినిమా ఇష్టమా, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తీసుకొని వెళ్ళండి, పోతే పోయినాయి డబ్బులు. ఆ విజిల్లు కొట్టి పేపర్లు చింపి ఆ ఎంజాయ్ ఎవరైనా ఎంజాయ్ చేశారా అట్లా? మేమైతే స్పెషల్గా పోతాను నేను ఇప్పటికి.
ఫ్యామిలీని తీసుకుని. ఎందుకంటే 100 డేస్ ఫంక్షన్ సుదర్శన్ 35లో వెళ్ళి చూడండి, అందులో మహేష్ బాబు గారి సినిమా అద్భుతంగా ఉంటుంది. సినిమా చూపించారు మొత్తం అన్ని సూపర్గా, పాత జ్ఞాపకాలు అవన్నీ వేసి ఒక గ్లిమ్స్ చూపిస్తారు. సూపర్గా ఉంటుంది. ఎంజాయ్ చేయండి, ఇంకెప్పుడు చేస్తారు? వచ్చే జన్మ గ్యారంటీ ఇస్తున్నాడు భగవంతుడు, చేస్తారా? లేదు కదా. సో ఎంజాయ్ 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 లైఫ్ మనకి అద్భుతమైన ఎంజాయ్ చేయాలి. అండ్ టెక్నాలజీతో పాటు ఇంకొక పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నో చెప్పడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడేది ఇక్కడే. దీన్నే తెలుగులో ఏమంటారంటే మొహమాట పడడం కదా. లెర్న్ హౌ టు సే నో. ఇది గనక లేకపోతే మనము మనము డబ్బులు ఇచ్చో లేకపోతే పని చేసో ఇబ్బందుల్ని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. ఎంతమంది బాధితులు ఉన్నారు డబ్బులు ఇచ్చి తిరిగి రాక బాధపడుతున్న వాళ్ళు? ఒక్కసారి అని చాటింగ్లో పెట్టండి. ఇప్పుడు వరద వెల్లువెత్తుతుంది చూడండి, దాని వరద. తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిరిగి రాలేదు అన్నవాళ్ళు బాబా కదా, చాలా మంది ఉన్నారు. ఐ ఐ ఐ ఐ మై గాడ్ కదా. ఇప్పుడు మీరు డబ్బులు ఎవరి గురించి సంపాదించారు? వాళ్ళ గురించి కదా, అంతే కదా. వాళ్ళ గురించి సంపాదించారు. మీరేం సంపాదించారు? స్ట్రెస్ సంపాదించారు. చాలా హ్యాపీగా స్ట్రెస్ని తీసుకున్నారు. అంటే నేను కష్టపడ్డ డబ్బులు అవతలోడికి ఇచ్చేసి నేను స్ట్రెస్ని సాధించాను, జీవితంలో ఒక అచీవ్మెంట్ సాధించాను. ఏంటంటే స్ట్రెస్ని తీసుకున్నాను. కొని తెచ్చుకున్నాను, కొనకుండా కాదు, ఫ్రీగా తెచ్చుకున్నాను, నష్టపోయి మరీ తెచ్చుకున్నాను. నో చెప్పడం కూడా కష్టమే కదా. అడిగినప్పుడు ఏమనుకుంటారో ఆ మొహమాటం వదిలిపడేయండి. అది వర్క్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, రిలేషన్స్లో కానివ్వండి, మీరు చెయ్యలేకపోతే సింపుల్గా నో చెప్పేయండి. ఆ క్షణంలో వాళ్ళు బాధపడతారేమో, తర్వాత కనెక్టింగ్లోనే ఉంటారు. మొహమాటానికి డబ్బులు ఇచ్చారనుకోండి, మనిషి వాయా డబ్బులు వాయా, వాళ్ళు ఫోన్లు ఎత్తారు. ఫ్రస్ట్రేషన్ కదా, నన్ను ఇంత మోసం చేశాడు, నన్ను ఇంత మోసం చేశాడు, దీంట్లో మనం తోచుకుంటూ ఉంటాం. అందుకని నో చెప్పాను. మొహమాటానికి పోతే డాష్కి కూడా డాష్ వస్తుందంట. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ మీరు ఫిల్ చేసుకోండి, ఎందుకంటే అది నేను పలకకూడదు కాబట్టి. అంటే మన పూర్వీకులు మొహమాటాన్ని ఎంత దారుణంగా మనకి విడమర్చి చెప్పారు ఒక సామెత రూపంలో. అవునా? విన్నారా ఈ సామెత? మొహమాటానికి పోతే డాష్కి డాష్ వస్తుందని విన్నారు కదా. అంటే అది ఎంత దారుణమైనదో, వాళ్ళు అంత దారుణంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని సింపుల్గా నో చెప్పాను. నో చెప్పలేని వాళ్ళకు ఒక అద్భుతమైన సలహా ఇస్తాను ఇవాళ. ఖచ్చితంగా. ఇప్పుడు సపోజ్ నేనే మన సంతోష్ గారికి బాగా ఫ్రెండ్ కాబట్టి, బాయ్ ఫోన్ కొట్టి ₹1,00,000 నాకు ఇవ్వండి అన్నా. ఇప్పుడు ఆయన ఏంటంటే ఈయన నేషనల్ హెడ్ బోర్డు, ఈయన మాకు ఆల్రెడీ మా ఆదినారాయణ రెడ్డికే ఈయన ట్రైనింగ్ ఇచ్చినాడు, ఆయన మెంటర్గా ఉన్నాడు. ఇట్లా పర్సెప్షన్లో వెళ్ళిపోయి మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతుంది. సంతోష్ ఏం చేయాలో తెలుసా? ఇది సార్ ₹1,00,000 అడిగినారు, నా బ్యాంక్లో బ్యాలెన్స్ ఓన్లీ 5,000 ఉంది, నేను ఎవరి దగ్గర అడిగి తీసుకునే అలవాటు నాకు లేదు, 5,000 ఉంది, పంపించమంటారా చెప్పండి అంటే, ఈ కక్కుర్తోడు అది కూడా పంపించమన్నాడు అంటే ఇటు బేకార్ గడిగా తిరిగి రావని డిసైడ్ అయిపోయారు. తిరిగి రావని అనుకుంటే 5,000 పంపించండి, లేకపోతే 5,000 మొత్తం నీకు పంపిస్తే నేనేం చేయాలి చెప్పు అని చెప్పి 2,000 అయితే పంపిస్తాను. ఎందుకంటే లాస్ భరించగలిగిన కెపాసిటీ 2,000 ఉంది నా దగ్గర, అంతే పంపించేస్తే అంతటితో నాటి కథం. తర్వాత మళ్ళీ అడగకపోయినా పలకరించవచ్చు, సుధీర్ భాయ్ ఎట్లా ఉన్నారు, ఏం కథ ఏందండి కదా. 1,00,000 ఇస్తే నేను గాయబ్, నేను గోల్. ఆయన ఇక పిచ్చెక్కుతుంటుంది ఆయనకి, ఇంత మోసం చేసిండు, ఏదో అనుకున్నాం, ఇంత మంచోడు అనుకున్నా, అది చేసి. సో మన మైండ్ ఎక్కడికి యాక్సెప్ట్ చేస్తుందో మనమే డిసైడ్ అయిపోయి అక్కడికి క్లోజ్ చేసుకోం. అర్థమైందా? నో చెప్పడం అంటే అది మీరు రిలేషన్స్లో కానీ, డబ్బుల్లో కానీ, ఈవెన్ ఆఫీస్లో కానీ
బాస్ని ఇంప్రెస్ చేయడానికి ఎక్స్ట్రా అవర్లు చేయాల్సిన అవసరం లేదు. ఏ వ్యాపారస్తుడైనా సరే పిండి పని తీసుకోవడానికే చూస్తాడు. నేను కూడా వ్యాపారస్తుని, నేను నా నిజాలు చెప్తాను. మా ఎంప్లాయీస్ 2 గంటలు ఎక్కువ పని చేస్తే నాకు సంతోషమే కదా. ఇంప్రెస్ అయిపోయి నేను ఏం చేస్తా, ఏం ఎక్స్ట్రా చేయను. అదంతా సినిమా చూపించడం వేరుంటుంది, చేయడం బాగుంటుంది. సో ఇంప్రెస్ చేసే పనిలో పడకండి. ఇచ్చిన పని నిజాయితీగా చేయండి చాలు. ఎందుకనంటే వాళ్ళు అన్నం పెడుతున్నారు, మన కుటుంబం గడవడానికి మనకి దోహదపడుతున్నారు. కాబట్టి మోసం చేయకుండా 100% వాళ్ళు మనకి ఇచ్చిన పనిని కంప్లీట్ చేయండి. వేరే డిస్ట్రాక్షన్ అవ్వకుండా సోషల్ మీడియాకి, దానికి, చిట్ చాట్లకి, ఫోన్లకి మాట్లాడి పనులు పెండింగ్ పెట్టి వాళ్ళతో మాట పడే పరిస్థితి వస్తే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. తొందరగా పని చేసేసి ఇంకా నాకు ఏదైనా పని అని అడగడం కూడా అనవసరం. ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నారు, మీకు అవసరం ఉంది అనుకుంటే మీరు చెయ్యండి. నాకు ఖచ్చితంగా నాకు ఇది లేకపోతే కుదరదు అన్నప్పుడు మీరు చెయ్యండి. కానీ కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. కనీసం వారానికి 1 గంట, 2 గంటలు, నెలకు 1 రోజు వాళ్ళకి కేటాయించి వాళ్ళ లోపల కూర్చొని మాట్లాడుతూ వాళ్ళకి ఎలా ఉన్నారు, ఏమనిపిస్తుంది, మన ట్రావెలింగ్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ ప్లాన్స్ కూర్చొని డిస్కస్ చేయండి. రాత్రిపూట కనీసం అందరు కూర్చొని భోజనం చేయండి. హాయిగా ఇంట్లో నేలపైన కూర్చోండి. డైనింగ్ టేబుల్ అన్ని పక్కన పడేసి టీవీ ముందు నేలపైన కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేయండి. చెయ్యని వాళ్ళు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మీ మార్పు వాళ్ళల్లో మార్పు తీసుకొస్తుంది. గొడవలు పడుతున్న కుటుంబాలు కూడా నార్మల్ లైఫ్ వచ్చేసి హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. సో అలాంటి లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉన్న స్ట్రెస్ని వదిలేస్తూ మీ లైఫ్ని హ్యాపీగా, హెల్దీగా, బెటర్ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ సుధీర్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Thank you, sir. Thank you so much for a wonderful session, sir. Jansi ma'am, please. నమస్కారం సార్, నా పేరు ఝాన్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ సార్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే సెషన్ లో మీరు చెప్పిన చాలా విషయాలు మాకు చాలా గొప్పగా చెప్పారు. ఒక్కొక్క పాయింట్ చాలా డీటెయిల్ గా, క్లియర్ గా, క్లారిటీగా చెప్పారు సార్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే విషయం గురించి ఒక కథ రూపంలో, ఒక కుటుంబం కథ గురించి చాలా గొప్పగా చెప్పారు. అందులో ఒక మదర్ ఎలా ఉంటుంది, ఫాదర్ ఎలా ఉంటున్నాడు, పిల్లలు ఒక ఫాదర్ నుంచి, మదర్ నుంచి ఏం కోరుకుంటున్నారు అనే విషయం గురించి చాలా గొప్పగా వివరించారు. ఒక చిన్న టైం, మనం మదర్ ఫాదర్ ఒక చిన్న టైం పిల్లలకు కేటాయించడం వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. అలాగే కుటుంబంతో సమయం కేటాయించడం వల్ల ఆ కుటుంబంలో ఎంత సంతోషం ఏర్పడుతుంది, ఎంత చక్కగా ఆ కుటుంబం వెళ్తుంది అనే విషయం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆ ఆఫీస్ లో ఉన్న టెన్షన్స్ అన్ని ఇంటి దాకా తీసుకురాకూడదు అని, అక్కడే ఆ టెన్షన్స్ వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి అందరు చక్కగా మాట్లాడుతూ, చక్కగా కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేస్తూ ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్. అలాగే మనకి సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకుంటూ ప్రతిసారి నో నో ఎస్ చెప్పుకుంటూ వెళ్తూ నో చెప్పడానికి అభ్యంతరం పడుతూ అలా ఎస్ చెప్పడం వల్ల చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనే విషయం, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయం గురించి చాలా చక్కగా చెప్పారు మీరు. అలాగే ఒక 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, అది హెల్త్, వెల్త్, ఫ్యామిలీ, సర్వీస్. హెల్త్, వెల్త్, ఫ్యామిలీ ఉన్నప్పుడే సర్వీస్ గొప్పగా ఉంటుందనే సంగతి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, చాలా గొప్పగా చెప్పారు. అలాగే మనకి సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తూ, ఎవరినో ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తూ, అలాగే జీవితం మొత్తం ఒకరిని ఇంప్రెస్ చేయడం కోసం, డబ్బు సంపాదించడం కోసం ఎక్కువ ఒక టైం కేటాయిస్తూ కుటుంబానికి ఎంత అన్యాయం చేస్తున్నాం అనే విషయం గురించి చాలా వివరించారు మీరు, చాలా గొప్పగా చెప్పారు. అలాగే ఆర్టిఫిషియల్ గా బతకొద్దు, మన లైఫ్ అనేది చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తూ బతకాలి, మన కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ బతకాలి. ఆర్టిఫిషియల్ గా ఏదో పైకి చూపించడం కోసమే బతకడం అనేది అంత గొప్ప విషయం కాదు. అలా బతకడం అనేది కూడా ఒక బతుకు కాదనే విషయాన్ని మీరు చాలా వివరించారు. అలాగే మానవ జన్మ ఎంత వరకు ఎంజాయ్ చేస్తున్నారు అని చాలా చక్కగా వివరించారు సార్. అలాగే నేను అనే స్వార్థం ఎప్పుడు మనిషిలో ఉండాలని,
నేను అనే స్వార్థం ఉన్నప్పుడే, మనం సంతోషంగా ఉన్నప్పుడే అవతల వాళ్ళని సంతోషంగా ఉంచగలుగుతాం అనే విషయాన్ని కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. అలాగే మీ లైఫ్ గురించిన విషయాలు, మీ లైఫ్ లో జరిగిన కొన్ని సందర్భాలు, కొన్ని విషయాల గురించి మీరు మాకు ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఆ విషయాలను చెప్తూ మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు సార్. మీ లైఫ్ లో ఏం జరిగింది, దానివల్ల మీరు ఎలా మారారు, మీరు ఇప్పుడు లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నారు, ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నారు అనే విషయం గురించి చాలా అలా చెప్పడం వల్ల కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్ గా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్, ఏ విధంగా ఫ్యామిలీకి టైం కేటాయించాలి, ఏ విధంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనే విషయం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే అవసరానికి మించి సంపాదించడం వల్ల మన జీవితంలో ఏం కోల్పోతున్నాం, సంపాదన అనే సంపాదన అనే టాపిక్ వెంట పరిగెడుతూ మన లైఫ్ లో ఏం మిస్ అవుతున్నాం, ఎంజాయ్మెంట్ కి తావు ఇవ్వట్లేము, కుటుంబానికి తావు ఇవ్వట్లేము, ఎంతసేపు ఉన్న సంపాదన ఒకటే ముఖ్యం అనుకొని పరిగెడుతున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ఒకసారి మళ్ళీ మా లైఫ్ లో ఒకసారి దాని గురించి రివైజ్ చేసుకునేలా ఒక చక్కటి ఉదాహరణలు చాలా చాలా బాగా చెప్పారు. అలాగే సమయం ఎంత ముఖ్యం, మన జీవితంలో సమయం ఎంత ముఖ్యం, ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనే విషయం గురించి కూడా మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ప్రతి రోజు ప్రతి ఒక్క విషయాన్ని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవడం వల్ల విషయం గురించి ఈ టైంలో ఏం చేస్తున్నాము, ఈ టైంలో ఏం చేస్తున్నాం అని నోట్ చేసుకోవడం వల్ల మనం టయాన్ని ఎంత నెగ్లిజెన్స్ చేస్తున్నాం, ఎంత టయాన్ని యూటిలైజ్ చేసుకుంటాం అనే విషయం గురించి కూడా మనకు అర్థమవుతుంది అనే విషయం గురించి చెప్పారు సార్. థ్యాంక్ యూ. అలాగే ఫ్యామిలీతో, అందరూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. లైఫ్ లో ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో భర్త భార్యకి ఇంపార్టెంట్, భార్య భర్తకి ఇంపార్టెంట్, తర్వాతనే మిగతా ఫ్యామిలీ వస్తుంది అనే ఒక చక్కటి ఉదాహరణని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా మీరు మొత్తానికి అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీతో విహారయాత్రలు చేయండి, ఫ్యామిలీని ఒక చక్కటి దారిలో తీసుకెళ్ళండి, ఒక చక్కటి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి అని మీరు చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్.